సమస్త మహిమ దేవునికి మాత్రమే కలుగును గాక. దేవుని సమాజమా, చదువుకున్న లేఖన భాగము మనందరికీ తెలిసిన విషయమే. అక్కడ ఒక విషయం మనం చూసినట్లయితే మోషే గారు మాట్లాడుతున్న మాటను మనం చూస్తే 3వ అధ్యాయం 3వ వచనంలో ఈ గొప్ప వింతను నేను చూచెదను అని అంటున్నాడు. మోషే అంటున్న మాటను మనం చూస్తే ఇదొక గొప్ప వింత అని ఆ వింతను చూడడానికి వస్తున్నాడు. ఏమిటి ఆ వింత అనంటే, ఏమిటయ్యా ఆ వింత అంటే, అక్కడ ఏదో ఆకాశము నుంచి దిగి వచ్చిన లేకపోతే ఇంకేదో ఒక ప్రత్యేకమైనది కాదు, కానీ అక్కడ ఒక పొద కనబడుతున్నది. ఆ పొదను చూస్తూ మోషే అంటున్నాడు, ఈ పొదలో ఈ యొక్క కార్యము జరుగుతుంది అంటే అది ఎంతో గొప్ప వింత, దానిని చూచి నేను దానిని తెలుసుకుంటాను అని దాని వైపు వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాము. దేవుని సమాజము ఒక పొద కనబడుతుంది హోరేబు పర్వతం మీద. దానికే మరి ఒక పేరు సీనాయి కొండ అని కూడా దానికి మరొక నామము కూడా ఉన్నది. చాలాసార్లు సీనాయి కొండ వేరు, హోరేబు పర్వతం వేరు అని అనుకుంటాం, కానీ ఈ యొక్క ఇశ్రాయేలు ప్రాంతంలో ఉన్న ఆ కొండకు ఒకవైపు ఉన్న ప్రాంతమును సీనాయి, మరొక వైపు ఉన్న ప్రాంతాన్ని హోరేబు అంటారు. అయితే మొత్తానికి ఆ యొక్క కొండ మీదకు మోషే వెళ్ళారు. ఆ కొండ మీద ఒక పొద కనబడుతున్నది. ఆ పొదను చూచి మోషే అంటున్న మాట, ఈ గొప్ప వింతను నేను చూస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మోషే ఆ కొండ మీదకి రావడం అదే ఫస్ట్ టైం అంటే కానే కాదు. మోషే 40 సంవత్సరాలు ఆ యొక్క ఐగుప్తు ప్యాలెస్లో ఉండిన తర్వాత అక్కడ నుంచి మిద్యాను దేశానికి పారిపోయి అక్కడ కూడా 40 years అక్కడ ఉన్నాడు. ఆ యొక్క మిద్యాను అరణ్యములో ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ 40 సంవత్సరాలు తన మామగారైన ఇత్రో గారి యొక్క మందను మేపుతూ ఉన్నాడు. అందుచేత మోషే 40 సంవత్సరాలు మందను మేపుతున్నాడు కాబట్టి ఆ ప్రాంతములన్నీ, అనగా ఆ మందను మేపుతున్న ప్రాంతాలన్నీ కూడా మోషేకు బాగా సుపరిచితం. ఇప్పుడు మమ్ములను పెద్దపల్లిలో వదిలేశారు అనుకోండి, ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళలేం. ఎందుకు? మాకు ప్లేస్ ఈ మధ్య కాబట్టి ఏ రూట్లో వెళ్ళాలో తెలియదు. కానీ మిమ్మల్ని వదిలితే మీరు అక్కడికైనా వెళ్తారు. ఎందుకు? బాగా మీకు ఈ ప్రాంతం అంతా సుపరిచితం. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఉన్నారు. అలాగే ఇప్పుడు ఆ యొక్క చుట్టుప్రక్కల ప్రాంతములన్నీ మోషే గారికి బాగుగా పరిచయము కాబట్టి ఆ యొక్క హోరే పర్వతం కానీ ఆ చుట్టున్న ప్రాంతములను ఎన్నోసార్లు మోషే గారు దర్శిస్తున్నారు. ఎన్నోసార్లు అక్కడున్న పొదలను, ఆ చెట్లను, మొక్కలను అన్నిటిని చూస్తూ ఉన్నాడు. ఎందుకనంటే అతడు పశువులను ఆ యొక్క మేపడానికి వెళ్ళాడు కాబట్టి ఏ పొద, ఏ మొక్క యొక్క ఆకులు మంచిగా ఉంటాయి, వాటికి బాగా సమృద్ధిగా ఆహారం పెట్టడానికి యొక్క పశువులను లేదా మేకలను లేదా గొర్రెలను మోషే గారు మేపుతూ ఉంటాడు. కాబట్టి ఆ పరిస్థితులన్నీ, ప్రదేశములన్నీ మోషే గారికి బాగా సుపరిచితమే. అయినప్పటికీ కూడా అక్కడ ఒక వింతగా కనబడుతున్నది. ఏమిటి ఆ వింత అంటే, ఎప్పుడు చూస్తున్న పొదలే మోషే చూస్తున్నాడు, కానీ ఆనాడు మోషే చూస్తున్న ఆ పొద మాత్రం కొంత డిఫరెంట్గా కనబడుతున్నది, చాలా ఆశ్చర్యకరంగా కనబడుతున్నది. ఎందుకు అలా ఆశ్చర్యకరంగా ఒక వింతగా కనబడుతుంది అంటే మనకు ఒక విషయము తెలుసు. ఏమిటా విషయం అంటే, నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనం చదివినట్లయితే, ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. యెహోవా దేవుడు ఆ పొదలో నుండి మోషేతో మాట్లాడడానికి ఆ పొదలోనికి వచ్చాడు. ఇక్కడ దేవుడు పొదలో నుండి ఎందుకు మాట్లాడుతున్నాడు? పొదలోనికి రావాల్సిన అవసరత ఏమిటి వచ్చింది? పొదలో నుండి దేవుడు మాట్లాడాలని ఆశపడడానికి కారణం ఏమిటి అని అంటే, దేవుని సమాజం, దేవుడు ప్రతి దాని ద్వారా మనతో ఏదో విషయం మాట్లాడాలని ఆశపడతాడు. బైబిల్లో ఉన్న ప్రతి సంఘటన కూడా 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం ప్రకారము పౌలు గారు అంటారు, ఇవన్నీ కూడా వారికి దృష్టాంతములుగా జరిగెను అని అంటాడు. ఇశ్రాయేలు ప్రజలకు, పాత నిబంధన కాలంలో ఉన్న ప్రజలందరికీ కూడా జరిగినవన్నీ కూడా దృష్టాంతములే. దృష్టాంతములు అనగా మనకు ఒక పాఠము నేర్పించే సాదృశ్యాలు అని అర్థం చెప్పుకోవచ్చు, అనగా ఛాయలు అని చెప్పుకోవచ్చు. నిజముగా ఉన్న మనకు ఒక పాఠము నేర్పించడానికి వారి యొక్క జీవితాలలో దేవుడు కొన్ని కార్యాలు జరగనిచ్చాడు. వాటిని ఏమంటారంటే దృష్టాంతములు అంటారు. కాబట్టి ఆ దృష్టాంతములుగా జరిగిన ప్రతి సంభవాన్ని మనము ధ్యానించినప్పుడు మనకు కొన్ని పాఠాలు నేర్పించబడతాయి. ఇక్కడ ఈ యొక్క పొదలో నుండి దేవుడు మాట్లాడడము కూడా మనకి ఒక పాఠం నేర్పించడానికి దేవుడు ఆ సన్నివేశాన్ని జరిగించాడు. ఆ సన్నివేశం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే అసలు ఏమిటి పొదలు? ఈ పొదలు అనేవి భూమి మీద ఎలా వచ్చాయి అని మనం ఆలోచన చేస్తే, మీరు ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చదువుదాం. జెనసిస్ చాప్టర్ 2 verse 5 చాలు, 5వ వచనం చదువుదాం సార్.
అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు. చాలు సార్. అది వరకు పొలమందలి ఏ పొద కూడా భూమి మీద లేదు. అసలు పొదలు అనేవి దేవుని యొక్క సృష్టిలో లేదు. దేవుడు పొదలను సృష్టించాలని అనుకోలేదు. ఎందుకనంటే పొదల వల్ల ఏం ఉపయోగం ఉంది? అసలు మనకు తెలుసా పొద అంటే ఏమిటి? షెర్ప్స్ అంటారు ఇంగ్లీష్లో. పొదలు అంటే గచ్చ పొదలు అంటారు. ఓకేనా? అందరూ దయచేసి కళ్ళు తెరిచి, అంటే కొంతమంది కుర్చీల్లో కూర్చున్న వారిలో కొంచెం వయసును బట్టి వారికి ఏ అనుభవం ఉంటుందంటే కళ్ళు మూసుకొని వాక్యం వినే అనుభవం ఉంటుంది కదా. కనుక దయచేసి ఎవరు కళ్ళు మూసుకొని అలా వాక్యం వినకండి. ఒకసారి ఒక దైవజనుడు ఇలా వాక్యం చెబుతూ ఉంటే ఒక ఆమె పడుకుని పోతుంది, ఎదురుగా కూర్చొని చైర్లో పడుకుని పోతుంటే ఆయన చాలాసార్లు హల్లెలూయా హల్లెలూయా అని ఎన్నిసార్లు చెప్పిన ఈమె మాత్రం ఎల్లవయ్య అన్నట్లు అలా పడుకుని పోతుంది. పట్టించుకోవడం లేదు. చాలాసార్లు సేవకులు మధ్య మధ్యలో ఈ హల్లెలూయాలు చెప్పాల్సి వస్తుంది. ఎందుకు? దేవుని స్తుతించడానికి చెప్పాలి. సందర్భం బట్టి కొన్నిసార్లు జనాల్ని చెప్పాలి, కొంచెం వాళ్ళని రైస్ చేయడానికి చెప్పాల్సి వస్తుంది. ఎందుకు? మెల్లిగా ఎక్కడికో పరధ్యానంలోనికి వెళ్ళిపోతుంటారు. ఎందుకనంటే సైతానుడు మనల్ని వాక్యము విననివ్వడం. వాడు తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ? మందిరంలో కూడా తిరుగుతుంటాడు. ఆడ పని. దేవుడి మందిరంలోనికి వాడు రాలేడండి, అగ్నితో కాలిపోతాడండి అని అనుకున్న చిన్నపిల్లల మనస్తత్వం. ఎందుకనంటే వాడు పరలోకంలోనికి వెళ్తుంటాడు. మీకు ఒక విషయం తెలుసా? వాడు హ్యాపీగా పరలోకంలోకి వెళ్ళి దేవుడు ఇలా సింహాసనంలో కూర్చుంటే ప్రభు ఏటి విశేషాలు ఏమిటి అని ప్రభుతో మాట్లాడి వస్తూ ఉంటాడు. మొన్న డేవిడ్ గారి ఊరిలో మీటింగ్స్ జరిగాయి. ఇప్పుడేంచి పెద్దపల్లి ప్లేస్లో అంట సురేష్ గారు అంటే మీటింగ్ అంట, నేను వెళ్తున్నాను, మా వాళ్ళు పంపించి అందరు లోపల ఉన్నారు అని దేవుడితో వాడు మాట్లాడుతూ ఉంటాడు. అదేంటని పాస్టర్ గారు నిజమా అని అంటే బైబిలే మనకు ఆధారము. బైబిల్లోని దేవుడు యోబు గ్రంథం 1వ అధ్యాయం చదివినట్లయితే ఒకానొక దినమున దేవదూతలందరూ యెహోవా సన్నిధిని నిలవబడే దిన ప్రభువా వందనాలు, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నా ప్రభువా అని ప్రభువుని దర్శించడానికి వచ్చాడు. అదేంటని పాస్టర్ గారు దేవుడు వాడిని తోసేశాడు కదా. దేవుడు అపవాదికి పరలోక సభ్యత్వం మాత్రమే తీసేశాడు, అధికార స్థానమే కోల్పోయాడు, కానీ ప్రవేశము మాత్రం ఇంకా తీసివేయబడలేదు. వాడు వెళుతూనే ఉంటాడు. వాడికి ప్రవేశం కూడా ఎప్పుడు కట్ చేయబడుతుంది అంటే మీరు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, ఇప్పుడు అపవాది త్రోయబడ్డాడు. 12వ అధ్యాయం అయితే 11వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం మరియు 12:10. ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు అది మన దేవుని ఎదుట మన సహోదరుల మీద అపవాది, వాడి పేరు చూడండి, రాత్రింబగళ్ళు. నేను అప్పుడప్పుడు అన్నట్టు మీకు చెబుతున్నాను కానీ విశ్రాంత్ లిసన్ కేర్ఫుల్ అని లేఖనం మరలా మనకు మరొకసారి జ్ఞాపకం చేస్తుంది. అప్పుడప్పుడు వెళ్ళడం కాదు, వాడు ఎప్పుడెప్పుడు చివరున్న మా బ్రదర్స్ చెప్పాలి, ఎప్పుడెప్పుడు రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట ఏం చేస్తుంటాడు? మన సహోదరుల మీద, అంటే మన మీదే. మీరు మెల్లి నిద్రేసేస్తుంటే ఇదిగా చూసావా ప్రభా, అమ్మ చూసావా, ఆ సహోదరుడు చూసావా, నీ సన్నిధిలోనే మంచి నిద్రేసేస్తున్నాడు అని మన మీద వాడు క్లెయిమ్స్ చేస్తూ ఉంటాడు. అలా నిందల మోపువాడైన అపవాది వాడు ఏం చేయబడ్డాడంటే అప్పుడు పడద్రోయబడి ఉన్నాడు. ఎప్పుడు అది అంటే వారం మధ్యలో 7 ఏండ్ల శ్రమల కాలం యొక్క మధ్య భాగంలో ఈ 12వ అధ్యాయం నెరవేరుతుంది. 12వ అధ్యాయము మధ్య భాగంలో ఎలా నెరవేరుతుంది అండి? ఎలా చెప్పగలరంటే మరలా అదంతా మన నిరూపణలకు వెళ్తే మరలా ప్రకటన గ్రంథ ధ్యానాల్లోకి వెళ్ళిపోతాం. సో అటువైపు వెళ్ళడం నా ఉద్దేశం కాదు కాబట్టి అటువైపు వెళ్ళడం లేదు. కానీ ఈ యొక్క 7 ఏండ్ల శ్రమల కాలం మధ్యలోనే సైతానుడు పరలోకం నుంచి త్రోయబడతాడు. అప్పుడు దేవదూతలు పరలోకంలో ఒక మాట చెబుతున్నారు, వారు త్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవునివి ఆయను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. 8వ వచనం చదివితే ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరు గనుక పరలోకమందు వారికి స్థలము, అక్కడ వారికి స్థలం అని లేదు కానీ వారికి ఇక స్థలము కదా. ఆ ఇక అనే పదం చాలా ఇంపార్టెంట్. వారికి ఇక స్థలము లేకపోయినంటే అంతవరకు స్థలము. అర్థమవుతుందా? నాతో ఉన్నారు అందరూ?
వారికి ఇట్లా స్థలము లేదు అని అంటే దాని అర్థము ఆ సన్నివేశం జరిగినంత వరకు వాడికి స్థలం ఉంది. ఎక్కడ? పరలోకంలో కూడా. కాబట్టి వాడు పరలోకానికి వెళ్ళి వస్తుంటాడు. అందుచేత మన ప్రాంతాల్లో కూడా వస్తుంటాడు, మీ మధ్యలో కూడా తిరుగుతుంటాడు. కనుక వాడెవడైనా మీ దగ్గరకు వచ్చి ఏమైనా మాట్లాడితే వాటిని లాగిపెట్టి ఇచ్చేసి వాక్యం మీద మనసు పెట్టండి. ఓకేనా? ఎంతమంది అలా చేయాలనుకుంటున్నారు? ఒక్క బిగ్గరగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సమాజం ఆలోచన చేసినట్లయితే పొద కనబడుతున్నది ఇక్కడ. అయితే ఆదికాండం 2వ అధ్యాయం 5వ వచనం చదివినట్లయితే అది వరకు భూమి మీద ఏ పొద కూడా లేదు, అసలు పొదలే లేవు. ఎందుకు పొదలు లేవు అనగా, పొద అనగా ఒక ఖాళీ ప్రదేశం ఉంటే ఊరికినే పెరిగిపోయే పిచ్చి మొక్కలు అంటాము కదా, దగ్గర దగ్గర గుబురుగా పెరిగిపోతూ ఉంటాయి. వాటిని ఏం చేస్తామంటే ఏమీ చెయ్యము. మనకు ఆ స్థలం అవసరమైనప్పుడు వాటిని మొత్తము తీసేసి మొత్తం బయట పడేస్తాం. బాగా ఎండిపోతే తర్వాత కాల్చేస్తాం. అంటే పొద అనగా ఎందుకు పనికిరానిది. రెండవదిగా పొద అనగా అగ్నితో కాల్చబడ్డానికి మాత్రమే ఉన్నది. మూడవదిగా పొద అనగా దేవుని ప్రణాళికలో లేనిది. ఎందుకంటే దేవుడు ఈ పొదలను చెయ్యాలనుకోలేదు. అయితే మరి పొదలు ఎలా వచ్చేయండి భూమి మీదకు అని అంటే ఆదికాండం 2వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయానికి వద్దాం. ఆదికాండం 3వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. 17 నుంచి చదవండి సార్. 17 నుంచి 17. చదవండి సార్. అది ఆదామా నిన్ను బట్టి నేల శపించబడిందయ్యా. అంటే నేల శపించబడక ఉండేది పూర్వం. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో నేల ఏమైనది? శపించబడింది. ఇక్కడ ఒక మాట గమనించండి. ఎవరు పాపం చేశారు? చివరున్నవారు చెప్పాలి. ఆదాము. నాకున్న సమస్య ఏంటో తెలుసా? మీకున్న సమస్య ఏంటో తెలుసా? మీ అందరి దగ్గర ఏమున్నాయి? ఉన్నాయి లేవా? ఏమంటారు వీటిని? నాకు తెలియదు వీటిని కదా. అందరికీ తెలుసు మొబైల్స్. మొబైల్ లేనివాడు ఎవరు లేరు. ప్రస్తుతానికి అందరూ మొబైల్ వాడతారు. మనం అవతల వరకు కాల్ చేస్తాం. కాల్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం? మాట్లాడతాం. ఎప్పుడు మాట్లాడతాము? హలో అని అంటాం. అన్నప్పుడు అవతల నుంచి కూడా మీకు ఏం రావాలి? హలో అని రావాలి కదా. అటు నుంచి ఏ శబ్దం రాలేదు, ఏ సౌండ్ రాలేదు. అయినా మీకు హలో, బాగున్నారా వదిన గారు, ఎలా ఉన్నారు, ఏంటి భోజనం చేస్తారా, మా అన్నయ్య గారు ఎలా ఉన్నారు, మొత్తం మాట్లాడేసుకుని వెళ్ళిపోతారా? మాట్లాడేసి ఓకే ఉంటాను అని అంటారా? ఎవరు అలా అంటారు? ఎవరు అలా అనరు. అటు నుంచి రెస్పాన్స్ రాకపోతే ఫోన్ కట్ చేస్తారు, మరలా చేస్తారు, రాకపోతే మరలా చేస్తారు. అటు నుంచి రెస్పాన్స్ వచ్చినంత వరకు మీ మాటలు ముందుకు వెళ్తాయా వెళ్ళవా? నాకున్న ప్రాబ్లం అదే. నేను మాట్లాడుతున్నప్పుడు అడుగుతున్నప్పుడు మీ నుండి కూడా నాకు ఏం రావాలి? సేమ్ రెస్పాన్స్. అర్థమవుతుందా చివరున్న బ్రదర్స్? ఓకేనా? మీరు అయినా ఏదో అని చెబితే ఓహో వాళ్ళకి వినబడుతుంది అని నాకు తెలుస్తుంది. ఎందుకంటే సాధారణంగా కొంతమంది ఏదో వారికి ఉన్న నడిపింపు అది చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. విన్నోడు వింటాడు, వినలేనోడు వినరు, పడుకుని పడితే హ్యాపీగా. నాకున్న ప్రాబ్లం అది కాదు, నాకు ఫ్లో అది కాదు. ఖచ్చితంగా మీరు వినాలి. నేను అడిగిన దానికి సమాధానము చెప్పాలి, లేకపోతే ఫోన్ మరలా కట్ చేసి మరలా ఫోన్ చేస్తాను. ఓకేనా? అర్థమైన వారు, వినబడిన వారు ఒకసారి 2 చేతుల పైకెత్తి దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సమాజమా ఆలోచన చేసినట్లయితే పొదలు అనేవి భూమి మీద ఎలా వచ్చాయంటే దేవుడు చెబుతున్నాడు, ఆదామా నువ్వు పాపం చేసావు, నీ భార్య మాట విని పాపం చేసావు. నువ్వు పాపము చేయటం వలన నిన్ను బట్టి నేల శపించబడింది. నేల అంతకుముందు ఆదాము యొక్క స్వాస్థ్యంగా దేవుడు ఇచ్చాడు. మీరు ఆదికాండం 2వ అధ్యాయంలో చదివినట్లయితే ఇదిగో ఇదంతా నీకు అప్పగించబడింది, దాన్ని నువ్వు సేద్యం చేసుకో, దాన్ని కాయు అని ఆ తోటను అంతటిని దేవుడు ఆదాముకి ఇచ్చాడు స్వాస్థ్యముగా. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో ఆ స్వాస్థ్యం మీదకి ఇప్పుడు ఏమొచ్చేస్తుంది? శాపం వచ్చేస్తుంది. మన జీవితంలో పాపము జరుగుట వలన జరిగే నష్టం ఏమిటంటే ఆ పాపము చేసిన వారికి పనిష్మెంట్ ఉంటుంది. అంతేకాదు ఆ పాపం చేసిన వారి యొక్క స్వాస్థ్యం ఏమేమై ఉన్నదో వాటి మీదకు కూడా ఏమొస్తుంది? శాపం వస్తుంది. అనగా ఒక వ్యక్తి పాపము చేయటం వలన తనకు సంబంధించిన సంపాద్యం అంతటి మీదకు కూడా
దేవుని యొక్క పనిష్మెంట్ వస్తుంది. అందుచేతనే మనిషి చాలా జరభద్రం అంటారు కదా, జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నీ ఒక్కడే పోయేది కాదు, నీకున్న స్వాస్థ్యం అంతా కూడా చెప్పాలి ఏమవుతుంది, పోతుంది, శపించబడుతుంది. నీకున్న స్వాస్థ్యం అంటే ఏమిటి? నీకున్న ఆస్తులు, ఈ యొక్క ప్రాపర్టీస్ అవి మాత్రమే కాదు, నీ భార్య నీ స్వాస్థ్యమే, నీ పిల్లలు నీ స్వాస్థ్యమే, నీ మనమరులు, ఇంకా ఎవరెవరు తరతరములు కూడా నీ యొక్క స్వాస్థ్యమే. వారందరి మీద ఏమి ఏలుబడి చేస్తుంది? శాపం ఏలుబడి చేస్తుంది. మరలా వారు యేసు పాదములు పట్టుకున్నంత వరకు ఆ శాపం వారిని పీడించేస్తుంది. అందుచేతనే పాపం విషయమే చాలా జాగ్రత్తగా ఉండాలి, పాపానికి చాలా దూరంగా ఉండాలి. చాలా మంది అనుకుంటారు, ఏటండి ఈ యొక్క మహా అయితే 60 సంవత్సరాల జీవితం అయిపోయిందిలేండి, ఇప్పుడు నేను ఎందుకు ఎలా మంచిగా బ్రతకాలి, ఈ ఎలాగో ఇంతవరకు ఈ ధోనిని ఈ యొక్క నావి ఈడ్చేశాను, ఇంకా కొద్ది రోజులు ఎలాగో బ్రతికేసి వెళ్ళిపోతాను అని అనుకుంటారు. అలా అనుకొని నచ్చినట్లు బ్రతుకుతారు. అటువంటి వారికి మనం చెప్పాలి, మనం గ్రహించాలి, తమ్ముడు ఏదో నీకు నచ్చినట్లు వెళ్ళిపోయి నీతో పాటు ఈ జీవితం ముగించబడిపోయిందని అనుకోవద్దు. నువ్వు చేసిన ప్రతి క్రియకు నీ మీద శాపం ఉంటుంది, నీ తరతరములు కూడా శాపము పనిచేస్తుంది. విలపవాక్యములో ఇశ్రాయేలీయులు అంటారు, మా పితరులు పాపము చేసి గతించిపోయిరి, వారి దోష శిక్షణ మేము అనుభవిస్తున్నాము. అటువంటి పరిస్థితులు మన నెక్స్ట్ జనరేషన్కి రాకుండా ఉండాలి అంటే నీ పిల్లలకు నువ్వు పెద్ద పెద్ద ఏవో మేలులు ఇచ్చి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇవ్వగలిగితే మంచిదే, కానీ పాపము యొక్క శాపము నీ పిల్లల మీదకి రాకుండా నీవు జాగ్రత్త పడాలి. దావీదు మహాదైవజనుడు, కానీ ఒక విషయంలో అవిధేయుడు అయ్యాడు. ఆ అవిధేయుడు అయిన తర్వాత చాలా పశ్చాత్తాపడ్డాడు. కానీ దేవుడు చెప్పేశాడు ప్రవక్త ద్వారా, దావీదు నువ్వు చేసిన యొక్క దుష్కార్యమును బట్టి నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధములే. దావీదు ఇంటి వారికి, సౌలు ఇంటి వారికి యుద్ధములు జరిగిన ప్రతిసారి ప్రతి రాజుల దగ్గర కూడా దేవుడు ఆ విషయాన్ని మరలా కోడ్ చేస్తూ ఉంటాడు. ఇదిగో దేవుడు దావీదుకి చెప్పినట్లుగా యుద్ధాలే యుద్ధాలే యుద్ధాలే. ఎందుకు అంత అల్లకల్లోలము? పాపము. కాబట్టి పాపం విషయమే కొంచెం మనము జాగ్రత్త కలిగి ఉండాలి, చాలా దూరంగా ఉండాలి. లేకపోతే ఖచ్చితంగా మన యొక్క ప్రాపర్టీస్, మన స్వాస్థ్యం మీదకు దేవుని యొక్క శాపము రాబోతున్నది. అయితే ఇక్కడ మన సందర్భానికి మనం ఆలోచన చేస్తే అక్కడికి వచ్చినట్లయితే దేవుడు ఆదాముతో చెప్తున్నాడు, ఆదామా నిన్ను బట్టి ఈ నేల శపించబడిపోయింది, అందుచేత నువ్వు ప్రయాసపడాలి. చాలా చాలా కార్యాలు దేవుడు చెప్పాడు, అవి చేస్తాను నీకు, అప్పుడు నేల నీకు ఆహారం ఇస్తుంది. నువ్వు చెమటోడ్చి కష్టపడితే నీకు ఆహారం దొరుకుతుంది, ఆ విధంగా నువ్వు భుజించాలని చెప్పి అప్పుడు దేవుడు అంటారు 18వ వచనంలో, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. ఈ గచ్చ పొదలు ముండ్ల పొదలు ఎందుకు వచ్చాయంటే బికాస్ ఆఫ్ ద ఆడమ్ సిన్. ఆదాము చేసిన పాపమును బట్టి, ఆదాము యొక్క పాపమును బట్టి శాపమును బట్టి ఏమొచ్చాయి? ఇప్పుడు పొదలు వచ్చాయి. అంటే పొద ఉన్నది అంటే కారణము పాపభరితమైనది, శాపభరితమైనది. శాపముతోనే పాపముతోనే ఆ పొదను చూచినప్పుడు ఇది దేవుని శాపమును భరిస్తూ ఉన్నది ఈ పొద. అందుచేతనే పొద అనేది ఎందుకు పనికిరాదు. గమనించండి, ఎందుకు పనికిరాదు అంటే అది పాపభరితమైనది, శాపముతో ఈ భూమి మీదకి వచ్చినది పొద. సో మొట్టమొదటిగా ఆలోచన చేస్తే పొద అనగా శపితమైనది, రెండవదిగా పొద అనగా ఎందుకు పనికిరానిది, మూడవదిగా పొద అనగా తర్వాత దాని ఫ్యూచర్ ఏమవుతుంది అంటే ఎండిపోతుంది, కాల్చబడుతుంది. ఈ 3 మాటలు నాతో చెప్పండి. మొదటిగా పొద అనగా శపితమైనది. చెప్పండి అందరూ గట్టిగా, సే లౌడ్లీ, బిగ్గరగా. మీరు ఎన్ని చెప్పినా మేము మాత్రం ఇదే లెవెల్, మా సౌండ్ పెంచడానికి అవదంటారా? మొదటిగా ఏమిటి? పొద అనగా శపించబడింది. వెరీ గుడ్, సౌండ్ కొంచెం పెరిగింది, ఇంకా పెరగాలి. రెండవదిగా ఎందుకు, గట్టిగా పొదకుండే లక్షణం. మూడవదిగా పొద యొక్క భవిష్యత్ ఏమిటంటే కాల్చబడేది, అగ్నిలో కాల్చబడ్డానికి అది పెరుగుతున్నది. ఇంకా నాలుగవదిగా ఆలోచన చేస్తే పొద అనేది అది ఇతరుల చేత త్రుంచబడేది. ఇప్పుడు ఈ పశువులు ఉన్నాయి, ఈ మేకలు, ఈ గొర్రెలు, ఈ యొక్క పశువులు, ఆవులు కానీ ఏవైనా
ఇవి మేపుతున్నారు కాబట్టి అవి ఏం చేస్తాయి, ఆ పొదలను త్రుంచుకొని తినేస్తాయి. అంతేకాదు, ఆ త్రుంచుకొని తింటున్నప్పుడు ఈ మేకలు కానీ గొర్రెలు ఆ పొదల మీద ఏం చేస్తాయి తెలుసా, వాటి ముందు కాళ్ళు వేసి అణిచి అవి తింటూ ఉంటుంది. అనగా మేకల్లాంటి వారి చేత ఈ పొదలు ఏం చేయబడుతుంటాయి, అణచబడుతూ ఉంటాయి, త్రొక్కబడుతూ ఉంటాయి. త్రొక్కబడుట, కాల్చబడుట, దానికి ముందు పనికి రానిది, దానికి ముందు శపితమైనది. 4 విషయాలు మనం చూస్తున్నాం. వాట్ ఈస్ షర్బ్? అసలు పొద అనగా అది శపితమైనదండి. పొద అనగా ఎందుకు పనికిరానిదండి. పొద అనగా త్రొక్కబడ్డానికినండి. పొద అనగా అగ్నిలో కాల్చబడ్డానికి. మరి ఏం ఉపయోగం లేదంటే ఏం లేదండి. ఇంకా దాని లైఫ్ వేస్ట్. ఎప్పుడు త్రొక్కబడుటయే, ఎప్పుడు అణచబడుటయే. వారు వీరు అందరూ కలిసి దాన్ని అణచేస్తుంటారు. అది మాట్లాడడానికి కూడా దానికి అవకాశం లేదు. అణచబడినది. మరి దాని భవిష్యత్తు ఏమిటి? దెర్ ఇస్ నో ఎనీ హోప్. ఏం నిరీక్షణ లేదండి. కొద్ది రోజుల తర్వాత అది నరకబడుతుంది, అది ఎండిపోతుంది. దాన్ని తీసుకుని వెళ్ళి కాల్ చేస్తారండి. అయిపోయిందా? అయిపోయిందండి, అంతేనండి. ఎందుకనంటే అది పాపభరితమైనదండి. అరే, ఈ పొద పరిస్థితిని చూస్తే ఎంత దీన పరిస్థితి, ఎంత దయనీయమైన పరిస్థితి. అయితే ఇటువంటి దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న ఈ పొద, అణచబడవలసిన ఈ పొద, కాల్చిపోవడానికి సిద్ధంగా ఉన్న ఈ పొద, పనికిరాని ఈ పొద, ఇప్పుడు ఈ హోరేబు పర్వతం మీద మోషే గారి సమయానికి మనం వచ్చేసరికి ఆ పొదనే మోషే అంటున్నాడు, ఈ గొప్ప వింతను నేను చూస్తాను అంటున్నాడు. పనికిరాని పొద ఇప్పుడు ఎలా కనబడుతుందో తెలుసా? ఒక వింతగా కనబడుతుంది. ఎందుకు ఉపయోగం లేని ఆ పొద ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? వింతగా కనబడుతుంది. అక్కడ జరిగిన కొన్ని కార్యాలు మనం ఆ యొక్క లేఖనాల్లో చూద్దాము. ఒకసారి నిర్గమకాండం 3వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే, 3వ అధ్యాయము ఆ యొక్క 3వ వచనం మనం చదివాము. అక్కడ మోషే అంటున్నాడు, ఈ గొప్ప వింతను నేను చూస్తాను అన్నాడు. ఇది గొప్ప వింత అంటున్నాడు. ఒక పనికిరాని పొద గొప్ప వింతగా మారిపోయింది నా ప్రియ సమాజమా. ఇంకా రెండోదిగా అది ఎలా కనబడుతుందంటే, మనం అక్కడ చూసినట్లయితే అదే నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనంలో మోషే చెబుతూ ఉన్నాడు, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట. అక్కడ మనం ఆలోచన చేస్తే ఆ పొదను చూడడానికి మోషే గారు అటువైపు వస్తున్నారు. అనగా ఇప్పుడు ఆ పొద ఏం చేస్తుందో తెలుసా? ఒకసారి గమనించండి. ఆ పొద ఇతరులను ఆకర్షిస్తున్నది. ఎన్నో రోజులు మోషే గారు ఆ ప్రాంతం అంతా తిరిగారు, కానీ మోషే గారిని ఏ పొద కూడా మోషే యొక్క దృష్టిని అటువైపు మళ్లించలేదు. కానీ ఇప్పుడు ఈ పొద మాత్రం మోషే యొక్క దృష్టిని అటువైపు మళ్లిస్తున్నది. అది ఇతరులను ఆకర్షిస్తున్నది. ఈ పొద వింతగా మారింది, ఇతరులను ఆకర్షిస్తున్నది. మూడోదిగా మనం ఆలోచన చేస్తే అక్కడ దేవుడు అంటాడు, మోషే ఆ ప్రాంతానికి వస్తూ ఉండగానే 3వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఏం చెబుతాడో తెలుసా? అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము. ఎందుకు? థ్యాంక్ యూ సార్. నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. మోషే గారు ఈ వింతను చూడడానికి అటువైపు వచ్చేస్తున్నారు. ఎప్పుడు సరామామూలుగా ఎప్పుడు రావడం అలవాటు కాబట్టి ఇది పొదే కదని నార్మల్గా ఒక లైట్ తీసుకొని మోషే గారు ఆ ప్రాంతానికి వచ్చేస్తూ ఉండగా వెంటనే ఒక వార్నింగ్ వస్తుంది, మోజేష్ నీ యొక్క చెప్పులను అర్జెంటుగా విడిచిపెట్టు, తీసి విసిరే. ఏం ప్రవ్వా అంటే, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలము. ఆ పొద ఉన్న ప్లేస్ ఇప్పుడు ఏ ప్లేస్ అంటున్నాడు దేవుడు? హోలీ ప్లేస్ అంట. పరిశుద్ధ స్థలం ఏంటి ప్రవ్వా? అది పనికిరాని పొద, తీసే. ఆ పనికిరాని పొద ఇప్పుడు ఏ రీతిగా మారిపోయిందంటే పరిశుద్ధ స్థలముగా. ఇక్కడ ఒక విషయం నేను మీకు స్పష్టీకరించాలి. ఏమిటా విషయం అంటే, ఈనాడు క్రీస్తు సంఘములో చాలా అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ప్రతి విషయంలో ఒక క్లారిటీ లేదు, స్పష్టత లేదు, ఏకీభవన లేదు. అన్ని విషయాల్లో కన్ఫ్యూజనే. కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు అంటారు 12వ అధ్యాయంలో, దేవుని సంఘములన్నిటిలో పరిశుద్ధాత్మ అల్లరికి
కర్త కాడు. ఇంగ్లీష్లో చూస్తే కన్ఫ్యూజన్కి కర్త కాడు అని ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు కన్ఫ్యూజన్లోనికి నడిపించడు, స్పష్టతలోనికి నడిపిస్తాడు. కానీ క్రీస్తు సంఘాలలో పరిశుద్ధాత్మ స్వరమును పక్కన పెట్టేసి వారి స్వంత స్వరాలకు లోబడే సేవకులు, విశ్వాసులు చాలామంది తయారైపోయారు. అందుచేతన అనేకమైన విషయాల్లో భిన్న భిన్న అభిప్రాయాలు క్రీస్తు సమాజంలో ఉన్నాయి. అటువంటి అభిప్రాయాల్లో ఒక అభిప్రాయం ఏమిటంటే, దేవుని సన్నిధిలో మనము చెప్పులు వేసుకోవచ్చా, వేసుకోకూడదా? చాలామంది పెద్ద పెద్ద దైవజనులు చాలా మంచి మంచి వివరణలు ఇచ్చారు. ఇచ్చి చివరికి ఏమి చెప్పారంటే, మనం దేవుని సన్నిధిలో పర్వాలేదు, చెప్పులు వేసేసుకోవచ్చు అని. అటువంటి చెప్పిన దైవజనులు చాలా పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, వాళ్ళందరికీ వందనాలు. వాళ్ళ పాదసేవ చేయమంటే చేయడానికి వెళ్దాం, నన్ను పిలిస్తే ఖచ్చితంగా చేస్తాను, ఎందుకంటే వాళ్ళ పాదధూళి కూడా మనకు ఆశీర్వాదమే. అయినప్పటికీ వారు ఎంత పెద్దవారైనా 2 రెళ్ళు 5 అని చెబితే, ఆ పెద్దోడు కదండి మరి ఏం చేయాలి అని ఎంతమంది ఒప్పుకొని రాసుకుంటారు పుస్తకాల్లో 2 రెళ్ళు 5, ఎందుకంటే మా సారు చెప్పారు అని. ఎవరు రాస్తారు? ఏ పిచ్చివాడు కూడా రాయడు. కాబట్టి సార్ మీరు పెద్దోళ్ళే, గొప్పవాళ్ళే, కానీ మీరు చెప్పింది మాత్రము అబద్ధం. వారు చెప్పారు సంఘాలలో కానీ దేవుని మందిరాల్లో కానీ చెప్పులు వేసేసుకొని వెళ్ళిపోవచ్చు అని. నేను 2 విషయాలు చెప్తాను, చాలా లేఖనాలతో నిరూపించవచ్చు, కానీ ఇప్పుడు సందర్భం కాదు. 2 మాటలు చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. అలా చెప్పిన దైవజనుల్ని మీరు కలవడానికి అవకాశం ఉంటే కలిసి, పాస్టర్ గారు అండి మీ ఇంటికి వస్తాం అని చెప్పండి. రమ్మని పిలిస్తే వారి ఇంటికి వెళ్ళినప్పుడు హ్యాపీగా మీ చెప్పులు తీయకుండానే లోపలికి వెళ్ళిపోండి. వాళ్ళ బెడ్రూమ్లోకి కూడా వెళ్ళండి. సార్ మీ బెడ్రూమ్ ఎక్కడండి? బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. అన్ని రూమ్లోకి వెళ్ళిపోండి. మిమ్మల్ని మీ చెప్పులతో రాణిస్తారా? చెప్పాలి. ఏమెందుకు రానివ్వరు? హే, ఊరంతా తిరిగి వచ్చిన చెప్పులతో నా ఇంట్లోకి వస్తావా అని అక్కడ వాచ్మే, హే చెప్పులు తీసి అన్న సార్. అది అంటే సారు గారి ఇల్లుకే అంత రెస్పెక్ట్ ఉన్నప్పుడు, ఆ సారిని ఈ సారిని అందరి సారిని మనల్ని అందరూ పుట్టించిన మహా గొప్ప దేవుడు నివసించే మందిరము దేవుని మందిరం. నీ ఇంటికి వచ్చినప్పుడు చెప్పులు తీయాలి. లైవ్లో చాలామంది చూస్తున్నారు, వాళ్ళందరికీ ఒక కనువిప్పు కలగాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయానికి క్లారిటీ ఇస్తున్నారు. హల్లెలూయా. వారి ఇళ్ళకి మాత్రం చెప్పులు తీసి రావాలంటే దేవుని ఇంటికి మాత్రం చెప్పులు వేసుకుని వచ్చేస్తాడంట. వారు ఎంతటి వారైనా నాకైతే లెక్క లేదు అని పౌలన్న అన్నాడు. దేవుని వాక్యానికి విరుద్ధంగా మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాల్సిందే, బోధ మార్చుకోవాల్సిందే. మోషే కంటే మనం పెద్దోళ్ళము కాదు. మోషేకే దేవుడు చెప్పాడు, మోషే చెప్పులు తీయన్నారు. మోషే కంటే గొప్ప ప్రవక్తలు ఎవరైనా ఉన్నారా? ఈనాడు టీవీ మినిస్ట్రీలు, యూట్యూబ్లో వచ్చేసే జనాలు చూసేసరికి కోట్లు వేసేసుకొని మేము పెద్ద వీరులం సూరులమని ఫీల్ అయిపోతున్నారు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట గుండెలు బాదుకొని ఏడవబోతున్నారు చాలామంది దైవజనులు. ఆ పరిస్థితి రాబోతున్నది. వాక్య సిద్ధాంతాలకు, అపోస్తలిక బోధకు విరుద్ధంగా బోధ చేస్తున్న ప్రతి సేవకుడు క్రీస్తు రాకడలో క్రీస్తు న్యాయపీఠం ముందు ఏడుస్తారు. ఎందుకో తెలుసా? పౌలన్న అంటాడు తిమోతి పత్రికలో, తిమోతి నీ బోధన గూర్చియు నిన్ను గూర్చియు జాగ్రత్త. క్రీస్తు యేసు ఎదుట మంచి పనివానిగా, సిగ్గుపడనక్కరలేని పనివాడిగా నిన్ను నువ్వు కనపరుచుకో అని చెబుతూ సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా, ఆ ఉపదేశించనే మాట దగ్గర క్రిందన విభజించువానిగా, సత్యవాక్యమును సరిగ్గా విభజించి సరిగ్గా నేర్చుకునే వ్యక్తివి కావాలి. లేకపోతే క్రీస్తు న్యాయపీఠం ముందు నీకేం కలుగుతుంది? సిగ్గు కలుగుతుంది. అందరి ముందు దేవుడు సిగ్గు తీసేస్తాడు. చాలా ప్రమాదం. అందుచేత మేము చాలా జాగ్రత్త పడాలి, బోధకులమైన మేము. అందుకే యాకోబు అంటాడు, మనము అది కఠినమైన తీర్పు పొందబోతున్నాం కాబట్టి బీ కేర్ఫుల్ అన్నాడు, జాగ్రత్త అన్నాడు. కాబట్టి వారి ఇళ్లల్లో కంటే చెప్పులు వేసుకొని రాకూడదంట. మరి నీ ఇంటికంటే నా దేవుని ఇల్లు చాలా గొప్పది సార్, కాబట్టి మీరు కూడా మా దైవ మందిరంలోకి వచ్చినప్పుడు మీరు చెప్పులు వేసుకొని రాకండి. మా దైవ మందిరం చిన్న పాట కావచ్చు, చిన్న పూరి గుడిసి కావచ్చు, లేకపోతే రోడ్డు మీద ఆరాధన అనుకోవచ్చు. మీరు ఏసీ కారులో వచ్చిన ఆ కారులోనే కావాలంటే మీ లగ్జరీ షూస్ విలువైనవి లక్షల రూపాయలు ఎట్టుకొని లోన్ దాచుకొని రండి.
దయచేసి దేవుని మందిరములో మీరు చెప్పులతో లోపలికి రావడానికి వీలు లేదు. వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు అసలే మీ కాళ్ళకు చెప్పులు ఉండకూడదు. ఇది దేవుడు నేర్పిన పద్ధతి. వాక్యాన సూత్రాలు తెలియదు, ఏమీ తెలియదు. అది పాత నిబంధననండి. క్రొత్త నిబంధనలు ఎక్కడ చెప్పలేదు అంటారు. మరి సరిగ్గా చదివి ఉంటారో చదివి ఉండరో మరి. బహుశా ఏదో రెఫరెన్స్లు ఏవో వారికి వాగ్దాన సంబంధం ఏవో 2 మాటలు తీసుకొని అవే చెప్పేసుకుంటారే మరేమో. క్రొత్త నిబంధనలోనే అపోస్తల కార్యములు అనగా 5వ గ్రంథము, 4 సువార్తల తర్వాత 5వ గ్రంథం అపోస్తల కార్యములు. అపోస్తల కార్యములోనే స్టెఫను ప్రసంగములోనే ఈ విషయం చెబుతాడు. ఇదిగో దేవదూత మోషేకు కనబడి నీ కాళ్ళకున్న చెప్పులు తీయమని చెప్పిన ఆ దేవదూత ఎదుటే అని మోషే గారి కోసం స్టెఫన్. ఇదొక యూనివర్సల్ లా, యూనివర్సల్ ట్రూత్. ఎందుకయ్యా తీసేయాలి? మరి మామూలప్పుడు మనం వేసుకుని ఉంటాము కదా, ఎప్పుడు దేవుని యొక్క సన్నిధి మనతోనే ఉంటుంది కదా, పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు కదా. మరి అలాంటప్పుడు మన దేవుని దగ్గర చెప్పులు తీసేయాలంటే మరి ప్రతిసారి తీసేయాలి కదా. మరి కొన్ని ప్రదేశాల్లో కొన్ని ప్లేసెస్లో తీయాలని చెప్పడం ఏమిటి అని డౌట్ వస్తుంది. ఒక విషయం గమనించండి, ఒక్క మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను, వివరించిన సమయం లేదు కాబట్టి. దేవుడు సర్వవ్యాపకముగా ఉండే ఆయన ప్రెజెన్స్ వేరు, దేవుడు ప్రత్యేకముగా దిగి వచ్చే ప్రెజెన్స్ వేరు. దేవుడు అన్ని ప్రాంతాలలో ఉంటాడు. మనం బస్ స్టాప్లో ఉన్నాము, అక్కడ దేవుడు ఉంటాడు. అయితే బస్ స్టాప్లో మనం ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడు అన్న విషయం మనకు తెలిసిన, చర్చిలో కూర్చున్నట్లు బస్ స్టాప్లో కూర్చుంటామా? సైలెన్స్, హల్లెలూయా, స్తోత్రం ప్రభువా. దేవుడు ఉన్నాడు కదా, చర్చిలోనైతే అలాగే కూర్చుంటాం. కానీ అలా అనేసి మన అన్ని ప్రాంతాల్లో ఆఫీసులో ఉన్నాం, ఆఫీసులో దేవుడు ఉంటాడు, అప్పుడు అలా కూర్చోగలమా? అలా కూర్చోవాలా? కూర్చోము. ఎందుకు? అక్కడ దేవుడున్నా ఆ ప్రెజెన్స్ వేరు, ఆ సన్నిధి వేరు. అలాగనిసి దేవుని మందిరంలో అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుని మందిరంలో దేవుడు ప్రత్యేకముగా దిగి వస్తాడు. దేవుని సన్నిధి యొక్క లెవెల్స్ అనేది మారుతూ ఉంటుంది. అందుచేతనే దేవుడు అన్ని ప్రాంతములలో ఉన్నవాడైనప్పటికీ దేవుడు బిలాము యొద్దకు వచ్చెను వెళ్ళెను అంటాడు. వచ్చి వెళ్ళడం ఏమిటి అంటే దానికి ముందు బిలాము యొద్ద దేవుడు లేడా? ఉన్నాడు, సర్వవ్యాపకత్వముగా ఉన్నాడు. కానీ రావడం వెళ్ళడం ఏమిటంటే ప్రత్యేకమైన ఆయన బలముతో వచ్చి వెళ్ళడం అనేది జరిగినది. అలాగే దేవుని ప్రజలు ఎక్కడైతే గ్యాదర్ అవుతూ ఉంటారో అక్కడ అంతటికీ దేవుడు ఆ బలమైన ప్రెజెన్స్తో వస్తాడు. కాబట్టి ఆ ప్రెజెన్స్కి మనం ఏమి ఇవ్వాలి? గౌరవం ఇవ్వాలి. అందుకే ఆ ప్రెజెన్స్లో దేవుడు ఉన్నాడు, దేవుడు మాట్లాడతాడు. దేవా దిగిరమ్ము, నన్ను దర్శించు, ఇటువంటి మాటలు మనం ఒప్పుకుంటాము, మాట్లాడతాము. అందుచేత ఆ పరిస్థితులలో ఖచ్చితంగా మన కాళ్ళకున్న చెప్పులను తీసేయాలని బైబిల్ నేర్పిస్తున్నది. కనీసము దేవుని యొక్క యూనివర్సల్ ప్రెజెన్స్, దేవుని యొక్క ఇండివిజువల్ ప్రెజెన్స్, ఈ యొక్క లెవెల్స్ కూడా తెలియదు. బోధకులు అయిపోయారు, మొత్తానికి చలామణి అయిపోతున్నారు. ఎవరిని విమర్శించట్లేదు. వాక్యముకు వ్యతిరేకంగా మాట్లాడేవారంటే కొంచెం కోపం నాకు. ఎందుకనంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా తిరస్కరించే వారిని చూసి నేను వారిని హేయులుగా ఎంచుతున్నానని పెద్దన్న దావీదన్న అన్నాడు 119వ కీర్తనలో. నేను ఇలాగ వారి మీద కోపం పెట్టుకోవడం తప్పైతే మా దావీదన్న పెట్టుకోవడం కూడా తప్పే. కాబట్టి నేను ఇలా అనడం తప్పు అనుకున్న వారు దావీదు గారు కూడా అనడం తప్పు అని అనాలి. సో నేను ఏది చెప్పినా ఏం మాట్లాడినా వాక్యానుసారంగా మాట్లాడుతున్నాను. కనుక దేవుని సమాజమా, మోషేతో దేవుడు మాట్లాడతాం, మోషే దిస్ ఇస్ వెరీ హోలీ ప్లేస్, ఇది చాలా పరిశుద్ధమైన స్థలము, చెప్పులు తీసే. మన అంశంలోనికి వెళ్ళిపోదాం. ఆ పనికిరాని పొద, ఎందుకు ఉపయోగం లేని పొద, శపితమైన పొద ఇప్పుడు ఎలా మారిపోయింది? ఆ పొద ఉన్న ప్రదేశమే పరిశుద్ధమైన ప్రదేశంగా మారిపోయింది. ఇంకా 4వదిగా ఆలోచన చేస్తే, మొదటిగా ఆ పొద వింతగా మారింది, 2వదిగా ఆ పొద ఇతరులను ఆకర్షిస్తున్నది, 3వదిగా ఆ పొద పరిశుద్ధ స్థలంగా మారిపోయినది, 4వదిగా 3వ అధ్యాయం 4వ వచనం చదివినట్లయితే ఆ పొదలో నుండి యెహోవా ఈలాగు మాట్లాడుచుండెను అనే మాట ఉంటుంది. ఆ పొదలో నుండి ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? దేవుడు మాట్లాడుతాడు. మీ పక్క వాళ్ళని ఇలా పిలిచి బ్రదర్ లేదా బ్రదర్ అని పిలిచి పొదలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్పండి. అందరూ చెప్పండి అమ్మా. మీ ప్రక్కనున్న వారిని పిలిచి సిస్టర్ పొదలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు.
ఒక పనికిరాని పొదలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. అనగా దేవుడు మాట్లాడడానికి ఒక సాధనముగా మారింది ఆ పొద. గొప్ప వింత, ఆకర్షణ, పరిశుద్ధమైన స్థలము. నాలుగవదిగా దేవుడు మాట్లాడడానికి ఒక సాధనముగా కనబడుతున్నది ఆ పొద. ఐదవదిగా ఆలోచన చేస్తే దేవుని సమాజమా, ఐదవదిగా మనం చూచినట్లయితే నిర్గమకాండము 2:15 చదువుదాం. గాని పారిపోయాను. 4:20 వచ్చేద్దాం. చాలు సార్, థ్యాంక్ యూ. 4:20. నాలుగు 4:20 వచ్చిన సార్, అది మోషే. థ్యాంక్ యూ. ఇప్పుడు మనము 2:15 చదివాం, 4:20 చదివాం. 2:15లో మనకు కనబడుతున్నది ఈజిప్ట్ నుండి, ఐగుప్తు నుండి పారిపోతున్న వ్యక్తి కనబడుతున్నాడు. 2:15లో ఎవరు కనబడుతున్నారు? ఐగుప్తు నుండి పారిపోతున్నాడు. ఎవరు ఇతడు? అసలు ఎందుకు పారిపోతున్నాడు? పారిపోతున్నాడు అంటేనే దాని అర్థం ఏమిటి? ఏదో ప్రమాదమును చూచి భయముతో వెళ్ళిపోతున్నాడు. భయముతో పారిపోతున్నాడు అంటే దాన్ని ఎదిరించగలిగిన ధైర్యము అతనిలో లేక, సామర్థ్యం లేక, భయముతో, ఆందోళనతో అమ్మో ప్రాణం పోతాదేమో, అమ్మో ఏదైనా అయిపోతుందేమో అని గడగడలాడిపోయి ఆ ప్రాంతాన్ని వదిలి పారిపోయాడు. ఎవరు ఈయన? ఇంకెవరో కాదు, మన మోసాన్నే. మన మోషే గారే. ఆయన ఐగుప్తు నుండి ఏమైపోయాడు చెప్పండి? పారిపోయాడు. ఎందుకు? ధైర్యం లేక. మీ యొక్క తంబు పైకెత్తి చెప్పండి, ధైర్యము లేక. ఏమి లేక? ధైర్యము లేక. అనగా పిరికితనముతో పారిపోతున్నాడు, భయముతో పారిపోతున్నాడు. అలా పారిపోయి మిద్యాను దేశానికి వెళ్ళిపోయి 40 సంవత్సరాలు అయిపోయింది, కానీ ఒక్కరోజు కూడా ఐగుప్తుకి వెళ్ళడానికి ధైర్యం చాలలే. ఐగుప్తులో బంధువులు ఉన్నారు, తమ్ముడు ఉన్నారు, అక్క ఉంది, అమ్మ, వారంతా ఉన్నారు, కానీ అన్నదమ్ములు అందరూ ఉన్నారు, కానీ ధైర్యం సరిపోలేదు. అరే ఇప్పుడు అక్కడికి వెళ్తే ఫరో నన్ను చంపేస్తాడు అని భయంతో ఈ మిద్యాను ప్రాంతంలోనే తిరుగుతున్నాడు మెల్లిగా. అరే ఐగుప్తు వద్దులేండి అని భయముతో, ధైర్యం లేక పిరికి వాణిలా కనబడుతున్న ఈ మోషే 4:20కి వెళ్ళేసరికి లెట్స్ మూవ్, మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఎక్కడికి? ఐగుప్తుకి వెళ్దామని తన యొక్క కుమారులను, భార్యను ప్రిపేర్ చేసి తెల్లవారుగానే ఐగుప్తుకి ప్రయాణం అవుతున్నాడు. అరే ఐగుప్తు అంటే నీకు భయం కదా మోషే, ఐగుప్తును చూచే ప్రాణ భయంతో పారిపోయావు కదా మోషే. 40 సంవత్సరాలు అయిపోయినా ఒక్కసారి కూడా వెళ్ళడానికి నీకు ధైర్యం చాలలేదు కదా మోషే. ఇంత పిరికివాడువైనా నీవు మరలా ఐగుప్తు వెళ్ళడానికి నీకు వచ్చిన ధైర్యం ఎక్కడిది అంటే మోషే చెబుతాడు, నిన్న నాకు ఒక పొదతో ముఖాముఖి అనుభవం జరిగింది. బిగ్గరగా దేవుని స్తుతిద్దాం. ఆ పొద పిరికివాడిని ధైర్యముతో నిండిన మహావ్యక్తిగా మార్చేసింది. పనికి రాని పొద అండి. ఒక పిరికివాడు గమ్యం లేకుండా ఏదో చేద్దాం అనుకున్నాడు, ఏం చేయలేక అయిపోయింది నా లైఫ్ అని నిరుత్సాహంలోకి వెళ్ళిపోయి డీలా పడిపోయి ఆ 40 సంవత్సరాలు ఉసూరం అనుకుంటున్న ఆ నిరుత్సాహం, విచారము పిరికివాడిని ఒక ధైర్యంతో నింపేసింది. అంతేకాదు, ఆ పొదతో ఎప్పుడైతే ఇతనికి ఎన్కౌంటర్ జరిగిందో అక్కడికి ఎలా వెళ్తాడో తెలుసా? ఆ వచ్చిన 4:20 చదివితే దేవుని కర్రను పట్టుకుని వెళ్తున్నాడు. ఏమిటి దేవుని కర్ర? దేవుని అభిషేకము. ఏమిటి దేవుని కర్ర? దేవుని యొక్క ప్రత్యక్షత. ఏమిటి దేవుని కర్ర? దేవుడిచ్చిన దర్శనము. ఏమిటి దేవుని కర్ర? దేవుని ఇచ్చిన ప్రసంగం లేదా దేవుని వాక్యము. ఏమిటి దేవుని కర్ర? అతని హృదయంలో దేవుడి నింపిన అగ్ని వంటి దైవ భారం. అంటే ఏమైపోయాడు తెలుసా? ఆ పొదను కలవక మునుపు సామాన్యమైన గొర్రెల కాపరిగా, ఒక పశువుల కాపరిగా ఉన్నాడు. పొదను చూసేసరికి ఒక ప్రవక్తగా మారిపోయాడు. బిగ్గరగా దేవుని స్తుతిద్దాం. ఈ పనికిరాని పొద ప్రవక్తలను తయారు చేస్తుంది. నా ప్రియ దేవుని సమాజమా, ఒక దర్శనం లేని వాడికి దర్శనం ఇస్తున్నది. పిరికి వాడిని ధైర్యవంతుణ్ణి చేసింది ఈ పనికిరాని పొద. ప్రవక్త లేచాడు, మామూలు ప్రవక్త కాదు,
లక్షల మందిని దేవుని కోసము సంపాదించిన మహాప్రవక్త తయారయ్యాడు. ఈ పొద దగ్గర బిగ్గరగా దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఆలోచన చేస్తే ఆ పొద చేసిన కార్యము ప్రవక్తలను తయారు చేయటం మాత్రమే కాదు, కొన్ని లక్షల మందిని రక్షించినది. ఇశ్రాయేలులు అనేక సంవత్సరాల భయంకరమైన బానిసత్వంలో 450 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు, 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఎందుకనంటే బైబిల్లో 2 నెంబర్స్ ఉంటుంది, 450 అని. పరిశీలన చేసే వరకు ఈ ప్రశ్న వస్తుంది, ఒకసారి 450 సంవత్సరాలు ఉన్నారని, ఒకసారి 430 సంవత్సరాలని, ఈ విధంగా ఉంటుంది. ఏమిటంటే ఈ కౌంట్ ఎందుకు ఈ తేడా అంటే, వారు ఉండడమైతే అంత టోటల్. మొదట వారు బానిసలుగా లేరు, ఒక కొద్ది సంవత్సరాలు బాగానే ఉన్నారు. ఎప్పటి వరకు? యోసేపుని ఎరిగిన రాజులు ఉన్నంత వరకు. యోసేపుని ఎరిగని రాజు వచ్చినప్పుడే వారికి బానిసత్వం స్టార్ట్ అయినది. కాబట్టి వారి బానిసత్వం యొక్క పీరియడ్ అనేది కొంచెం తగ్గుతుంది. కొన్ని వాటికి 2-3 సంవత్సరాలు, ఒక 20-10 సంవత్సరాలు వారికి టైం అనేది మారుతుంది. అందుచేతనే ఈ యొక్క టైమింగ్లో బైబిల్ ఎందుకు డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చాయంటే ఇది వివరణ. కాబట్టి మొత్తానికి బానిసలుగా ఉన్నారు. ఆ భయంకర బానిసలో వారు దిక్కుముక్కు లేక ఏడుస్తూ ఉన్నారు. ఐగుప్తుల యొక్క నిట్టూర్పు మనకు అక్కడ కనబడుతుంది, ఇశ్రాయేల్ యొక్క నిట్టూర్పు మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. అటువంటి భయంకరమైన బానిసత్వంలో, దాసత్వంలో ఉన్న ఆ ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప రక్షణ కలిగింది. వారు గొర్రెపిల్ల రక్తము క్రిందకి రాగలిగారు. ఆ రాత్రి గొర్రెపిల్ల రక్తమును వారి ఇంటికి వారు రాసుకొని సంహారకుని చేత చంపబడకుండా తమను తాము భద్రపరుచుకొని ఐగుప్తులో నుండి బయటికి వారు రాగలిగారు. అనగా లక్షలాది మందిని గొర్రెపిల్ల రక్తం యొద్దకు నడిపించే ఒక ప్రవక్తగా ఈ యొక్క పొద మోషేను తయారు చేసింది. అనగా 7వదిగా ఆ పనికిరాని పొద ప్రవక్తలను తయారు చేయడం మాత్రమే కాదు, అనేకులను రక్షించినది. గమనించని పొద గొప్ప వింతగా మారింది, అనేకులను ఆకర్షించినది. 3వదిగా అది పరిశుద్ధ స్థలంగా మారింది. రాసుకున్న వారి కోసం చెబుతూ ఉన్నాను. 4వదిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 5వదిగా పిరికి వారిని ధైర్యవంతులుగా చేసేసింది. 6వదిగా ప్రవక్తలను తయారు చేసింది. 7వదిగా అనేకులను అది రక్షించినది. మరి ఏమి జరిగింది? అది పనికిరాని పొద, 4 చెప్పుకున్నాం దానికోసం. శపితమైన పొద, అది అణచబడేదే, దాని భవిష్యత్తు అగ్నితో కాల్చబడేదే. మరి ఎలా ఇంత అద్భుతంగా మారిపోయిందంటే, ఒకటే, అది భవిష్యత్తులో ఎలాగో అగ్నితో కాలిపోతుంది. అయితే ఆ భయంకర అగ్నికి వెళ్ళక మునిపే అదేం చేసిందంటే మరి యొక్క అగ్నితో అది నింపబడింది. ఏమిటి ఈ అగ్ని అంటే, ఆ అగ్ని వలన ఆ పొద మండుచూ ఉండెను, కానీ ఆ పొద కాలిపోలేదు. ఆ పొదను కాల్చకుండా ఆ పొదలో మండుతూ ఉన్న ఒక ప్రత్యేకమైన అగ్ని ఆ పొదలోనికి వచ్చినది. ఏమిటి ఆ అగ్ని అనగా, దేవుని యొక్క అగ్ని. ఈ పనికిరాని ఈ పొదలోనికి దేవుని అగ్ని వచ్చినప్పుడు అది ప్రవక్తలను తయారు చేసిన మహా అద్భుతమైన పరిస్థితిగా మారిపోయినది. అయితే ఎందుకు ఈ మాటలు దేవుడు మనకు రాసి ఉంచారంటే, అక్కడ కనబడుతున్న ఆ పొద ఎవరో కాదు, భూమి మీద పుట్టిన ఒక మనిషిగా ఉన్న నీకే సాదృశ్యం. ఎందుకు ఆయన ఆలోచన చేస్తే, భూమి మీద మానవ జీవితము పాపము చేసిన తర్వాత ఆదాముకు మనం పుట్టాము. ఆదాముకు మనం పుట్టడము పాపము అని నేను చెప్పడం లేదు సుమా, జాగ్రత్తగా గమనించండి. ప్రతి మాటకు చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడుతూ ఉంటాను. ప్రతిది కూడా అర్థం చేసుకొని మీకు ఏం అర్థమవుతుందో గమనిస్తూ ఉన్నాను. ఆదాము పాపం చేసినందువలన మనుషుడు పుట్టలేదు, కానీ పాపం చేసిన తర్వాత మనుషుడు పుట్టాడు. గనుక మనిషి పుడుతున్నప్పుడే, ఆ పుడుతూ బయటకు వస్తున్నప్పుడే పాపముతో మనము చచ్చిన వారిగా పుట్టాం. శపితమైనది మానవ సమాజము. ఎందుకు అనగా, మన పితరులు పాపం చేశారు, ఆ పాపముతోనే వారు మనలను గర్భము ధరించినప్పుడు వారి మీద ఉన్న శాపము ప్రాపర్టీ మీదకి ఏమొస్తుందని చెప్పుకున్నాము, స్వాస్థ్యం మీదకి శాపం వచ్చేస్తుంది. అలాగే వారి స్వాస్థ్యం మనము కాబట్టి మన మీద కూడా ఆ పాప శాపము. ఆదామును పోలి పాపము చేయని వారి మీద కూడా మరణం ఏలినది.
చిన్నపిల్లలు పాపం చేశారు అనేది కాదు బైబిల్ చెబుతున్నది. వారు పాపం చెయ్యని వారే అయినను వారి మీద కూడా మరణం ఏలుతున్నది. దానిని జన్మ పాపం అంటారు. ఈనాడు జన్మ పాపం కూడా లేదండి అని వింత దయ్యపు బోధలు వచ్చేసాయి. ఆదాము యొక్క పాప స్వభావం మన మీద పనిచేయుట, మనలో ఉండుట, మన మీదకి రావడము. అందుచేతనే బై బర్త్ పుట్టినప్పుడు నుంచే ప్రతి మనిషి కూడా చచ్చిపోయిన వాడే. ఒక స్త్రీమూర్తికి ఒక బిడ్డ పుడితే ఆమె ఎంతో సంతోషిస్తుంది. ఎంతో భయంకర ప్రసవ వేదన అనుభవించిన తర్వాత క్రొత్తగా ఒక బిడ్డ పుట్టినప్పుడు ఆమె ఎంతో ఆనందిస్తుంది. ఆమె బాధ అంతా మరిచిపోతుంది. కానీ పుట్టాడు, నర్సుల కోసం చూస్తుంది. ఆ నర్సు వచ్చి, అమ్మా బిడ్డ పుట్టాడు కానీ చనిపోయాడంటే ఎంత దుఃఖం ఆ కుటుంబానికి. పురిటిలోనే ప్రసవం అవుతున్నప్పుడే చనిపోయాడు. ఇది యావత్ మానవ సమాజం అందరిలోనే జరుగుతున్నది. గర్భంలో నుండి బయటికి వస్తున్నప్పుడే చచ్చిపోయి వచ్చాం. మనమంతా చచ్చిన వారమై ఉన్నాము. అందుకే యేసుప్రభువు అన్నాడు నికోదేముతో, నాయనా నువ్వు మరలా జన్మించాలి, కొత్తగా జన్మించాలి. ఎందుకనంటే నువ్వు చచ్చిపోయి ఉన్నావు, జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది. ఐఎమ్ ఏ లివింగ్ క్రియేచర్ అని నువ్వు అనుకుంటున్నావు. బట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ యు ఆర్ ఎ డెడ్ పర్సన్. నువ్వు మృతుడవు, చచ్చిపోయి ఉన్నావు. దేవునితో కనెక్షన్ లేదు. దేవుని యొక్క కృపను పొందుకునే అవకాశాలన్నిటిని నువ్వు కట్ చేసుకుంటున్నావు. ఈ క్షణమే నువ్వు మరణిస్తే దేవునితో సంపూర్ణంగా తెగతెంపులైపోయిన వ్యక్తిగా నిత్య నరకములో వెలుపట్టి చీకటి అంటాడు. వెలుపల దేవునికి, దేవుని ప్రజలకు, దేవుని స్వాస్థ్యానికి, పరలోకంకి అన్నిటికీ వెలుపలే, లోపల రావడానికి వీలు లేదు. ఆ వెలుపల చీకటిలో పండ్లు కొడుకుటడం, ఏడవడం, భయంకర దుఃఖకరమైన పరిస్థితి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నది. నీ గమ్యం అది. నువ్వు మారు మనసు పొందకపోతే, నువ్వు రక్షణ పొందకపోతే నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు. ఎవరి స్థితి ఇది అంటే, రక్షణ పొందక మునుపు నా స్థితి, రక్షణ పొందక మునుపు నీ స్థితి. ఇంకా ఎవరైనా ఇక్కడ రక్షణ పొందకపోతే మీ స్థితి ఇది. దిస్ ఈజ్ యువర్ రియల్ లైఫ్. నువ్వు చచ్చిపోయి ఉన్నావు. మంచి షర్ట్ వేసుకున్నాను, మంచి బట్టలు వేసుకున్నాను, మంచి కారు ఉంది, అన్నీ ఉన్నాయని సంబరపడుతున్నావు, కానీ ఏవి నీవు కావు. ఒక రోజు రాబోతుంది, గడ్గోలు పెట్టి ఏడుస్తావు. నువ్వు అనుకుంటున్నావు పర్వాలేదులేండి పాస్టర్ గారు, వచ్చే సంవత్సరం నేను రక్షణ పొందేస్తానులే. పర్వాలేదండి పాస్టర్ గారు, వచ్చే వారం నెక్స్ట్ డే నేను రక్షణ పొందుతాను అనుకుంటున్నాం. రాజమండ్రిలో కొన్ని సభలు జరిగిన విషయం చెబుతూ ఉన్నాను. సభలు జరిగాయి. అమ్మ వీలైతే బయటికి తీసుకెళ్ళని ట్రై చేయనమ్మా. సభలు జరిగాయి. నేనేం డిస్టర్బ్ అవును, కానీ పట్టు వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారని దయచేసి మన్నించండి. రాజమండ్రిలో మీటింగ్స్ జరిగాయి. 3 రోజులు అద్భుతమైన ప్రసంగాలు, దైవజనులను దేవుడు అద్భుతంగా మాట్లాడారు. మారుమూల ప్రాంతం అది. ఆ మీటింగ్స్లో దేవుడు చాలా అద్భుతంగా కదిలించారు. అనేకులు ఒప్పించబడ్డారు, కన్నీరు కార్చి ప్రార్థించారు. ఆల్టర్ కార్లో చాలామంది జీవితాలు మార్చబడ్డాయి. 3వ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. రాత్రి మీటింగ్ అయ్యేసరికి 11:30 అయిపోయింది. జాగ్రత్తగా వినండి, దేవుని సమాజం జరిగిన విషయం చెబుతూ ఉన్నాను. రాత్రి 11 అయిపోయినది, అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా 12 అయిపోయింది. పాస్టర్ గారు వారి ఇంటిలో వచ్చిన దైవజనులు అందరూ వారు డిన్నర్ చేస్తున్నారు, భోజనం చేయడానికి రెడీ అవుతున్నారు. ఇంకా పాస్టర్లు అందరూ ఆ యొక్క ఇంట్లోనే ఉన్నారు. భోజనం చేస్తూ ఉండగా ఆ యొక్క చీకట్లో ఉన్న ఆ ఇంటి తలుపు ఎవరో తడుతున్నారు, ఎవరో నాక్ చేస్తున్నారు. పాస్టర్ గారు తలుపు తీయండి. వెంటనే దైవజనులు పాస్టర్ గారు వెళ్ళి తలుపు తీసేసరికి ఒక యవ్వనస్తురాలు, 17 సంవత్సరాల యవ్వనస్తురాలు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న యవ్వనస్తురాలు ఏడుస్తూ కనబడింది. ఆమెను చూసేసి పాస్టర్ గారు భయపడ్డారు. ఏమమ్మా ఈ టైంలో ఏడుస్తున్నా అంటే, పాస్టర్ గారు కావాలి నాకు. వెంటనే పాస్టర్ గారు వచ్చారు. ఏమమ్మా అంటే, పాస్టర్ గారు నాకు అర్జెంటుగా బాప్తిసం ఇచ్చేయండి, నాకు రక్షణ కావాలి. ఈరోజు మీటింగ్లో పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. నేను నిర్లక్ష్యం చేస్తున్నాను, మా ఇంటి వారి కోసం వాళ్ళ కోసం ఆలోచించుకొని నేను నిర్లక్ష్యం చేస్తున్నాను. ఈరోజు నాకు బాప్తిసం కావాలి, ఇప్పుడే కావాలి అని అడుగుతున్నది ఆమె.
దైవజనుడు అందరూ ఓకే అమ్మా మంచిదమ్మా తప్పకుండా ఇస్తాము, కానీ ఇప్పుడు రాత్రి ఇది బాగా పల్లెటూరు కదమ్మా, ఇప్పుడు మనము ఇవ్వడానికి ఎక్కడికి వెళ్ళలేము, కాబట్టి నీకు ఇస్తాములు అంటే ఎప్పుడో రాదండి, నాకు ఇప్పుడే కావాలని అమ్మాయి బలవంతం చేస్తుంది. అప్పుడు దైవజనులు అంటున్నారు, అమ్మా నీకు అంత అర్జెంట్ అయితే రేపు ఎర్లీ మార్నింగ్ 6 o'clock మేము సంఘం అంతా వచ్చి మన ఊరు వెలుపులో ఉన్న చెరువు దగ్గర తీసుకెళ్ళి ఇంటికి బాప్తిసం ఇస్తాం, ఏం టెన్షన్ పడదు, హ్యాపీగా వెళ్ళు. ఆ దైవజనులు అందరూ కూడా, అక్కడున్న దైవజనులు ఒక దైవజనుడు చెప్పిన మాట నేను చెబుతూ ఉన్నాను, పర్వాలేదమ్మా ఇంటికి వెళ్ళు అని బలవంతంగా పంపించేస్తే అమ్మ ఏడ్చుకుంటూ, లేదు పాస్టర్ గారు నాకు ఇవ్వండి అని అంటున్నా, బలవంతంగా పంపించేస్తారు. వారేం చేస్తారు, అర్ధరాత్రి ఇవ్వలేము కదా అని. కానీ అకార్డింగ్ టు బైబుల్ అపోస్తలుల టీచింగ్, అర్ధరాత్రి పూట కూడా అపోస్తలుడైన పౌలు బాప్తిజం ఇచ్చాడు. అమ్మాయిని పంపించేశారు. వీళ్ళు అనుకున్నారు ఉదయం 6 గంటలకు వెళ్ళి ఇచ్చేద్దాం అనుకున్న, అమ్మ ఇంటికి వెళ్ళిపోయింది. వీరు భోజనం చేసేస్తారు, ప్రేయర్ చేసుకుని పడుకుని పోయారు. ఉదయం లేచారు, పాస్టర్ గారు లేకండి మనము బాప్తిజం ఇవ్వడానికి వెళ్ళాలి కదా లేకండి అని అందరూ రేసి తయారయ్యి ఉదయం 6 గంటకి ఆ అమ్మాయి ఇంటి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసరికి దేవుని సమాజమా వారు వినిన సంగతిని వారు విని ఆ రోజంతా ఇంక ఎక్కడికి వెళ్ళడం మానేసి దేవుని అసలు ఏడుస్తూ కూర్చుండిపోయాడు, ప్రవ్వా మేము చేసిన మిస్టేక్ అని. వారు వెళ్ళేసరికి తెల్లవారి 4 గంటలకే ఆ అమ్మాయి యవ్వనస్తురాలు 17 సంవత్సరాల అమ్మాయి హార్ట్ అటాక్తో చనిపోయింది. చచ్చిపోయింది అమ్మాయి. ఆ అమ్మాయితో దేవుడు మాట్లాడాడు, ఈ రాత్రి తీసుకో, ఆ సేవకుడు పోతే మరో సేవకుడి దగ్గరికి వెళ్ళు. అపోస్తలుల కార్యం 22:16 అననీయ మాట్లాడుతున్నాడు, గనుక నీవు తడవు చేయుట వద్దు, గడా ఫస్ట్, నువ్వు తడవు చేయడం ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసుకొని బాప్తిసం తీసుకో. నిర్లక్ష్యం చేయొద్దు, దేని కోసమైనా ఆలస్యం చేయండి పర్వాలేదు, జాబు రాకపోయినా పర్లేదు ఆలస్యం చేయన పర్లేదు, పెళ్ళి అవ్వకపోయినా ఆలస్యమైన పర్లేదు, పిల్లలు పుట్టకపోయినా ఆలస్యమైన పర్వాలేదు, ఆలస్యం అమృతం విషయం అన్నిటికీ కాదు, పర్వాలేదు, ఏది ఆలస్యమైన పర్వాలేదు. బాప్తిస్మమును గూర్చి ఆలస్యం చేస్తే చాలా ప్రమాదంలో ఉన్నారని ఆత్మదేవుడు మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇది మిక్కిలి అనుకూల సమయం. ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందామన్నాడు అపోస్తలుడైన పౌలు. అందుకే కన్నీటితో ప్రార్థన చేస్తూ వారు అర్ధరాత్రి వేళలో కూడా, ఆ రాత్రి పౌలు శీలకు విపరీతమైన దెబ్బలు, ఆ దెబ్బలకి వారు సొమ్మసిలిపోయి ఉన్నారు. అర్ధరాత్రి వేళ మెలకు వచ్చింది, లేచి పాటలు పాడి సువార్త చెబుతూ ఉన్నారు. ఆ సువార్త విని ఖైదీలు అందరు మారారు. ఈ చెరసాల నాయకుడు మారేసరికి రాత్రియే వారు బాప్తిసం అడిగితే, వాళ్ళంతా దెబ్బలు కదా అయ్యా కొంచెం రెస్ట్ తీసుకొని రేపంతా వాక్యం చెప్పి ఆ తర్వాత బాప్తిసం ఇస్తాము అనలే. ఆ రాత్రియే నా ప్రియ దేవుని సమాజం, లిసన్ కేర్ఫుల్లీ, లేఖనం చెబుతున్న సత్యం, ఆ రాత్రియే ఇవ్వడానికి ఓపిక లేదు వీరికి, రక్తపు గాయాలు అయినా బాప్తిసం ఇవ్వడానికి రెడీ అయిపోయారు. ఎందుకో తెలుసా, ఏ క్షణము ఈ వ్యక్తి లోకాన్ని వదిలిపెట్టాడుస్తాడో తెలియదు. ఏసే రాకడకు చాలా సూచనలు ఉన్నాయి, నీ పోకడకు మాత్రం ఏ సూచన లేదు. మరలా నేను వైజాగ్ వెళ్తానని గ్యారంటీ నాకు లేదు, ఇక్కడ నుంచి మీ సొంత ఊర్లకి ఇంటికి వెళ్తారనే గ్యారంటీ లేదు. చాలా క్షణం మాత్రమే. సరి చేసుకోపోతే, మారు మనసును పొందకపోతే దేవుడు పిలుస్తూ ఉన్నాడు, మార్పు చెందు, రక్షణ పొందు, రా. యేసు యొక్క ప్రేమ సువార్త వినిపించబడుతున్నది. తెలిసినప్పటికీ తెలియనప్పటికీ నువ్వు వింటున్న దానికి లోబడకుండా ప్రభు యొద్దకు రాకుండా నిర్లక్ష్యం చేస్తే నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఎవరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. స్పష్టంగా కొంతమంది ఉన్నారు బాప్తిజం విషయమే నిర్లక్ష్యం చేస్తున్నవారు. వారితో ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బాప్తిస్మానికి వయసుతో సంబంధం లేదు. నీకు మారు మనసు వస్తే యేసుక్రీస్తు నిజ రక్షకుడు, నా కోసం పాపముల కోసం కల్వరి సిలువలో మరణించాడు, మృత్యుంజయుడిగా లేచాడు, ఆయన కోసం నేను జీవిస్తాననే తృష్ణ తీవ్రత నీలో కలిగితే వెంటనే బాప్తిస్మాలు పొందియండి. బాప్తిజం పొందడానికి 100 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ట్రైనింగ్ అవసరం లేదు, శిక్షణ అవసరం లేదు. ఆ మార్గ మధ్యలోనే నపుంసకుడు అడిగాడు ఫిలిప్ని, నాకు బాప్తిజం ఇవ్వడానికి ఆలస్యం ఏమిటానంటే, నువ్వు సంపూర్ణ నమ్ముతున్నావా? అప్పుడే వాక్యం విన్నాడు. వెంటనే వారిద్దరు నీటిలోకి వెళ్ళారు, బాప్తిజం ఇచ్చేశారు. బాప్తిజం కోసం నిర్లక్ష్యం చేస్తున్న సేవకులారా,
బాప్తిసం పొందడానికి నిర్లక్ష్యం చేస్తున్న విశ్వాసులారా, దయచేసి ఈ విషయమును ఆత్మదేవునికి స్వరమును గ్రహించమని మరొకసారి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఏ విషయంలో ఆలస్యం చేసినా పర్వాలేదు, బాప్తిసం విషయంలో నిర్లక్ష్యం చేయకండి, నిర్లక్ష్యం చేయకండి. ఎన్నో వందల మంది, నాకు తెలుసు, ఎందుకు బాధ వేస్తుందంటే బాప్తిసం పొందుతామని చెప్పి అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యవనస్తులు, నాకు ప్రాణ స్నేహితుడు ఉండేవాడు చిన్నప్పటి నుంచి, వాడు కూడా ఎన్నిసార్లు చెప్పిన బాప్తిజం పొందరా. మంచి సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో కలిసి సన్మానం చేయించుకోబడిన అద్భుతమైన సింగర్, పల్లెటూరు నుంచి వచ్చిన సింగర్ వాడు. రక్షణ పొందుతాను విశ్రాంతి. అప్పుడే ఎందుకు, నా పెళ్ళి కదా, పెళ్ళికి మా ఆవిడికి నాకు ఒకేసారి ఇస్తారంట. వద్దురా, పెళ్ళికి బాప్తిసం ఏమిటిరా అనుకున్నాడు వాడు. తీసేసుకుంటా, ఒక నెల రోజులని పెళ్లి విశ్రాంతి తీసేసుకుంటాను అనుకున్నాడు. వారం రోజుల్లో చచ్చిపోయాడండి. అనేక మంది బైబిల్ చాలా స్పష్టంగా చెప్పిన ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేము. రాజువైనా అధికారివి అయినా తప్పించుకొందువా, నువ్వు రాజువైనా అధికారివి అయినా తప్పించుకొందువా, తప్పించుకొందువా దేవుని యొద్ద నుండి. రాజువైనా అధికారివి అయినా తప్పించుకొందువా, నీవు రాజువైనా అధికారివి అయినా తప్పించుకొందువా, నీవు రాజువైనా అధికారివి అయినా తప్పించుకొందువా, నీవు రాజువైనా అధికారివి అయినా తప్పించుకొందువా. తప్పించుకోలేవు నా ప్రియ సమాజమా. చచ్చిపోయి పుడుతున్నాం ఈ లోకంలో. ఆ పొద ఎవరో కాదు, శపితమైన వాడవు నీవే, నేనే. ఎందుకు పనికిరాదు మానవ జీవితం, ఎందుకు ఉపయోగం లేదు. అణచబడిన పరిస్థితి ఈ లోకంలో. అందరూ అణిచేసిన వారే మనల్ని. కొంచెం డబ్బు ఉంటే వాడు అణిచేస్తాడు మనల్ని, కొంచెం బలం ఉంటే అణిచేస్తాడు, కొంచెం రాజకీయ పలుకుబడి ఉంటే ఎవడో ఇక్కడ ఇల్లు కట్టాడు తీసే అణిచేస్తాడు. ఈ లోకము నక్కల్ లాంటిది, ఈ లోకము గద్దల్ లాంటిది అన్నాడు యేసయ్య. తన్నుకుని వెళ్ళిపోయే లోకం, చిక్కులు పెట్టేసే లోకం, అణిచేసే లోకం, అణచబడుతున్నాం, మాట్లాడడానికి శక్తి లేదు. ఇటువంటి పరిస్థితులు ఉన్నావు నీవు. అనేకుల చేత అణచబడుతున్న స్థితి, మాట్లాడడానికి కూడా స్తోమత లేని స్థితిలో ఎన్నెన్నో కారణాల చేత అణిచేస్తున్నారు కదా. భారతదేశంలో ఒక భయంకర జబ్బు ఎప్పుడు నుంచో ఉంది, ద క్యాస్ట్ సిస్టమ్. నేనంటాను, కులం అని జబ్బున్నవాడు ఎయిడ్స్ కంటే భయంకర జబ్బున్న వ్యక్తితో సమానం. పక్కా కన్ఫర్మ్. సంఘాలలో కూడా క్యాస్ట్ ఫీలింగ్స్, క్యాస్ట్ సిస్టమ్స్. పెళ్ళిళ్ళప్పుడు మా వాళ్ళనే చూడండి. దయచేసి సుమా, నన్ను ఎవరు మన్నించకండి, ఇలాగే మాట్లాడుతాను. అందుకే చాలామంది నన్ను పిలవడానికి ఇష్టపడరు. నో మ్యాటర్, ఏం పర్వాలేదు, పిలిచినా పిలవకపోయినా దేవుడు ఏం చెప్పమంటాడో అది చెప్పి వెళ్ళిపోతాను అంతే. పిలిస్తే వారు ధన్యులు, పిలవకపోతే వారు నాకు అన్యులు అంతే. కులము అని పిచ్చి ఆ పట్టు ఉన్న ఎంత పెద్ద రెవరెండ్ అయినా, 22 అయినా, ఇంకే 2 అయినా పరలోకానికి రాడు సుమా, రారండి. చాలామంది సేవకులలో ఈ కుల పిచ్చి ఉంది. మా ప్రాంతాల్లో, అన్ని ప్రాంతాల్లో రక్షణ పొందారు కానీ ఇంకా కుల జబ్బు అనేది సంఘాల్లో పోలేదు. కులాల పేరిట సంఘాలు మరలా. మీ ప్రాంతాలు మరి అటువైపు ఉండవేమో అటువంటివి, మా ప్రాంతాలు చాలా ఎక్కువ. ఈ కుల పిచ్చి అనేది ఉన్న వ్యక్తి ఎవరు కూడా పరలోకానికి రారు.
పేతురు గారికి ఉంటేనే దేవుడు ఆ మధ్యాహ్నం వేళ ఆటలతో కడుపు మండించేసి మేడ మీద ఫుల్ దర్శనాలతో మైండ్ అంతా మార్చాడు. పేతురు సరి చేసుకో, ఏ మనిషి కూడా నిషేధింపదగిన వాడు కాడు. దేవుడు శుద్ధి చేసిన వ్యక్తులను, దేవుడు పవిత్రపరిచిన మనుషులను, దేవుడు సృజించిన మనుషులను ఆ విధంగా ఆలోచించడానికి వీలు లేదని పేతురు గారికే దేవుడు చెప్పేశారు. పేతురు మనమే పట్టువారం. కాబట్టి ఖచ్చితంగా ఈ మైండ్ మార్చేసుకోవాలి. భారతదేశంలో కులాంతర వివాహాలు జరగాలి. హల్లెలూయా. మేము కులాంతర వివాహమే చేసుకున్నాను. నేను చాలా గొడవలు వచ్చాయి. లవ్ మ్యారేజ్ కాదు సుమా, చూసినదే, కానీ కులాంతర వివాహం చేసుకున్నాను. మా టీం వారికి చెబుతాను, కులాంతర వివాహం చేసుకోండి, అవసరమైతే మీ ఇంటి వారిని ఎదిరించండి. అదేంటండి ఈడేం పాస్టర్ నాయన, కులాంతర వివాహాలు జరుగుతాయని ఈ భయంకర కులపిచ్చి పోతుంది. అయినా మీకెందుకండి కులపిచ్చి మీద ఎందుకు అంత పగ? ఎందుకో తెలుసా, ఆ కులపిచ్చి వలనే నా భారతదేశము రక్షకుడికి దూరం అయిపోయింది. నా ప్రభువైన యేసుక్రీస్తుని ఎందుకు చూడలేకపోతుందో తెలుసా భారతదేశం? ఈ కుల దయ్యము, ఈ కుల పిచ్చి, ఈ కుల జబ్బు, దుర్మార్గుడు, ఈ కులం అనే దయ్యము గాడు వాడు భారతదేశంలో సువార్త అందనివ్వకుండా చేస్తున్నాడు. మొట్టమొదటిగా భారతదేశంలో రక్షణ పొందినది భారతదేశ బ్రాహ్మణులే. ఆయన సువార్త చెప్పలేదు. వారు సువార్త చెప్తే వారిని చేర్చుకోవాల్సి వస్తుంది, వారు మేము కలిసిపోవాల్సి వస్తుంది. సువార్త అందరినీ కలిపేస్తుంది. యేసుక్రీస్తు పుట్టుక రోజునే వారు వీరు కలిసిపోయారు. అటు జ్ఞానులు, ఇటు గొర్రెల కాపరులు, ఇద్దరికి ప్రేమ అనే అద్భుతమైన కుటుంబముగా మార్చేస్తుంది. ఈ కులపిచ్చి వల్ల వారు సువార్త ప్రకటించలేదు. మరికొంతమంది సువార్తను అంగీకరించి వారు సువార్త ప్రకటిస్తుంటే ఆ తక్కువ వాళ్ళు చెబుతున్నారని మేము నమ్మమని వారు వీరుగా విడిపోయి సువార్తను అంగీకరించకుండా రక్షకుడైన యేసే తక్కువ వాళ్ళ దేవుడు అన్నంత దౌర్భాగ్యమైన పరిస్థితిలోనికి నా ప్రియమైన భారతదేశం రావడానికి కారణము ఈ భయంకరమైన జబ్బు. అందుకే అది ఏరి పారేసినంత వరకు నేను ఊరుకు. అదేంటని పాస్టర్ గారు, పాస్టర్లకు పనులు ఉండొచ్చా? పాస్టర్లకు కోపం అవ్వచ్చా? బైబుల్ ఉంది, కోపపడుడి అని ఉంది బైబిల్లో. తెలుసా మీకు? కోపపడద్దు అనలేదు, కోపపడుడి పాపం చేయొద్దు. సమూయేలు ఆ రాత్రంతా కోపముతో ప్రార్థించాడు. సమూయేలు నీకెందుకయ్యో కోపం? దైవావేశంతో. మీకు విషయం తెలుసా? ఏలియా మహారోషం కలిగిన ప్రవక్త అంటారు కదా. ఏలియా అవసరమైతే వాక్యం చెబుతాడు, కోపం వస్తే కత్తి పట్టుకుంటాడు. బయలు ప్రవక్తలను చంపేసింది ఎవరో తెలుసా? మీరు చదవండి. ఏలియా ఖడ్గం పట్టుకుని వేసేసాడు. అంటే భౌతికంగా ఎవరిని కొట్టడం కోసం నేను మాట్లాడటం లేదు. భౌతిక దాడి మనకు అవసరం లేదు, చెయ్యకూడదు. చెయ్యగలిగే సామర్థ్యం ఉన్నా దెబ్బలు తినడానికి ఇష్టపడాలి. మన దాడి చేయవలసిందంతా ఈ భౌతిక ప్రపంచం మీద కాదు, కానీ వీరిని ప్రేరేపిస్తున్న అసలైన దయ్యములు ఉన్నాయి. అదే దురాత్మల సమూహాలు. ఈ కులపిచ్చికి కారణం ఒక దయ్యంగాడు. వాడికి చాలా, అందుకే నా మీద చాలా వాడికి కోపం. వీడికి ఎలా అయినా ఎక్కడికి రానివ్వకూడదు, ఎలా అయినా ఆపేయాలి, ఎలా అయినా. కాబట్టి దేవుని సమాజమా, ఆ కులం అనే దయ్యము, అసత్యం అనే దయ్యము, కన్ఫ్యూజన్ అనే దయ్యము, ఇవేవి సంఘాల్లో ఉండకుండా నా జీవిత యాత్ర ముగించినంత వరకు అలుపెరగిన పోరాటం చేస్తాను ప్రభా. ఎంతమంది నాతో నిలిచినా, ఎవరు నిలవకపోయినా, ఒక్కడిగానైనా ఒంటిగానైనా నేను ఫైట్ చేస్తాను అని అప్పుడు తీర్మానం తీసుకున్నాను. 16వ సంవత్సరంలో, నా వయసు 16వ సంవత్సరంలో. అప్పుడు నుంచి ఫైట్ చేస్తున్నాను. మీకు ఈ పోరాటం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాను. కాబట్టి దైవ జనాంగమా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే అణిచివేయబడిన పరిస్థితులు, ఎక్కడెక్కడికి వెళ్ళినా ట్రాక్ మిస్ అవ్వమే, మన అంశం దగ్గర ఉంటాం. ఈ 4 పరిస్థితులు: పొదది, చచ్చిన స్థితి, ఎందుకు పనికిరాని స్థితి, అణచబడిన స్థితి, 4వదిగా భవిష్యత్తు అగ్నితో కాల్చివేయబడుతుంది. ఆ పొద మనమే. రక్షణ పొందక చచ్చిన స్థితులు, అణిచివేయబడిన పరిస్థితులు, ఎందుకు పనికిరావు. ఎన్నోసార్లు మన అమ్మా నాన్నలు అని ఉంటారు, అరే నువ్వెందుకు పనికిరావురా. ఎస్ మమ్మీ, ఇప్పుడే నీకు తెలిసిందా ఎందుకు పనికిరాని వ్యక్తినే.
నేనే కాదు, మనుషులందరూ ఎందుకు పనికిరాని పొదల్లాంటి వారు. మనిషి యొక్క భవిష్యత్తు ఏమిటంటే అగ్ని కొరకు నిల్వ చేయబడిన పరిస్థితి. భయంకరమైన అగ్ని రాబోతున్నది. ఈ యుగాంతం అప్పుడు అగ్ని చేత ఈ లోకం నాశనం అవుతుంది. అంతేకాకుండా నిత్యాగ్ని ఒకటి ఉన్నది. ఆ నిత్యాగ్ని, దాన్ని నిత్య నరకము, అక్కడికి వెళ్ళిపోవలసిందే మన భవిష్యత్తు. అంత భయంకరమైన పరిస్థితి పనికిరాని పొదలాంటి నీకు రాబోతున్నది. అయితే ఒక గొప్ప అద్భుతమైన అవకాశము, సువర్ణ అవకాశము, గొప్ప కార్యం ఏమిటంటే అంత భయంకరమైన పనికిరాని పొదగా ఉన్న నీవే ఆ అద్భుతమైన దేవుడు నీకు ఇస్తున్నాడు. బిగ్గరగా చప్పలు కొట్టి దేవుని మహిమపరచుదాం. దేవుడు ఒక అద్భుతమైన అవకాశం నీకు ఇస్తున్నాడు. నువ్వు పనికిరాని పొదవైనా అనేకులను ఆకర్షించగలిగే వింతగా మారగలవు. నీ ఉన్న ప్రదేశమే పరిశుద్ధంగా మారగలదు. నీలో నుండే దేవుడు మాట్లాడగలడు. నిన్ను దేవుడు ఒక సాధనంగా మార్చగలడు. నిన్ను ఒక ప్రవక్తగా మారుస్తాడు. నీ ద్వారా ప్రవక్తలే పుట్టేటట్లు మారుస్తాడు. నీ ద్వారా లక్షల మంది రక్షణలోనికి వచ్చేటట్లు మారుస్తాడు. ఒక పిరికివాడివైన నిన్ను మహాధైర్యవంతుడిగా చేయగలడు. నిన్ను చేయడం కాదు, నిన్ను చూసిన వాళ్ళు ధైర్యవంతులు అయిపోతారు. పొదను చూచి మోషే ధైర్యవంతుడు అయిపోయాడు. పొదను చూచి మోషే ప్రవక్త అయిపోయాడు. పొదను చూచి నిరుత్సాహంలో ఎందుకు ఈ జీవితం అనుకున్న వాడికి ఒక దర్శనం కలిగింది. నీ జీవితంలో అనేకులను ఆ రీతిగా ప్రభావితం చేయగలిగే గొప్ప అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. మరి ఏం చేయాలంటే ఏమీ కాదు, ఒకటే సింపుల్గా ఆ నిత్య అగ్ని పరిస్థితి నీకు రాకుండా ఈ 7 అద్భుతమైన కార్యాలు నీకు జరగాలి అంటే నీలోనికి దేవుని అగ్ని రావాలి. నువ్వు దేవుని అగ్నిని పొందుకోవాలి. దైవ అగ్ని నీలోనికి రావాలంటే ఒకటే, ప్రభువా నీ అగ్నితో నన్ను నింపు. ఎవరైతే దేవుని అగ్ని కోసం ఇష్టపడతారో, దేవుని అగ్నితో నింపబడ్డానికి ఆశపడతారో వారు ప్రవక్త అవుతారు అని నేను చెప్పడం లేదు. వారు ప్రవక్తలను కంటారు. వారు ఎక్కడ నిలబడితే అక్కడ ప్రవక్తలు తయారవుతారు. ఈ అంచె దినాల్లో వి నీడ్ మోర్ ప్రొఫెట్స్. మనకి ప్రవక్తలు కావాలి. ప్రవక్తలు అంటే ఫేస్బుక్లో, యూట్యూబ్లో ప్రవక్త అని టైటిల్ పెట్టేసుకొని సోది చెప్పే సోదగాళ్ళు కాదు. సత్యమును ధైర్యంగా ప్రకటించి సంత వీధులలో యేసుక్రీస్తు సువార్తను సిగ్గుపడుతుండా ప్రకటించి యేసే రక్షకుడు అని మాట్లాడగలిగే దమ్మున్న సేవకులు కావాలి. వారే ప్రవక్తలు. బైబిల్ వారి కోసం మాట్లాడింది. దగ్గరగా చప్పట్లు కొడదాం. వారు కావాలి మనకు. అటువంటి వారు కావాలి. ఆత్మల కోసం అంగలార్చే డేవిడ్ బ్రైనార్డ్స్ కావాలి. రక్షణ కొరకు, ప్రజల రక్షణ కోసం దేన్నైనా వదులుకోగలిగే విలియం కేరీస్ కావాలి. ప్రజల మెప్పు కోసం మాట్లాడేవారు కాదండి, మనకు అవసరం లేదు. వేస్ట్. వారి వల్ల ఉపయోగం లేదు, ఏమి జరగదు. మనకు కావాలి ప్రజలను దేవుని యొద్దకు నడిపించే సత్య ప్రవక్తలు కావాలి. వారు కావాలి అంటే వారు తయారు కావాలి. వారు తయారు కావాలంటే నీవు నేను పొదలము కావాలి. దేవుని అగ్నితో మండించబడిన పొద కావాలి. ఒక మాట చెబుతాను, ఒకవేళ దేవుని అగ్నితో నువ్వు మండకపోతే నిత్య అగ్నికి వెళ్ళిపోతావు. ఎలాగోలా అగ్నికి వెళ్ళిపోతావు. ఆ భయంకర అగ్ని నీ మీదకు రాకుండా ఉండాలంటే ఇప్పుడే దేవుని అగ్ని నా మీదకి రావాలి. ప్రభువా నీ అగ్నితో నన్ను నింపు అని ప్రార్థన చేసుకోవాలి. దేవుని అగ్ని మనలోనికి రావాలంటే ఒక 2 మాటలు చెప్పి నేను ముగించేస్తున్నాను. మొట్టమొదటిగా నిర్గమకాండం 3:2 చదివితే దేవుడు ఆ పొదలోనికి వచ్చాడు కాబట్టి దేవుని అగ్ని ఆ పొదలో ఉన్నది. నీ జీవితంలో దేవుని అగ్ని నీలో ఉండాలంటే దేవుడు నీలోనికి రావాలి. అనగా రక్షణ అనుభవంలోనికి రావాలి. యేసయ్య నీలోనికి రావాలి. రెండవదిగా దేవుని అగ్ని నీలో ఉండాలంటే, ఎక్కువసేపు వివరించడం లేదు, సమయం అయిపోయింది, నేను ముగిస్తున్నాను. దేవుని అగ్ని నీలో ఉండాలంటే రెండవదిగా లూకా సువార్త 24వ అధ్యాయం 29వ వచనం చదివితే 24-29 వచనంలో అక్కడ ఆ శిష్యులు అంటారు, ఆయన మనతో మాట్లాడుచు లేఖనములను వివరించుచుండగా మన హృదయం మనలో మండలేదా? యేసు నీలోనికి రావాలి, నీవు అగ్నితో నింపబడతావు. రెండవదిగా దేవుని లేఖనాలు నీలోనికి రావాలి. దేవుని వాక్యం రావాలి నీలోనికి. దేవుని లేఖనాలతో నింపబడాలి. లేఖనాల ధ్యానంలోనికి వెళ్ళాలి. వంట పుట్టెను.
వాక్యమును ధ్యానించడం అలవాటు చేసుకోవాలి. వాక్యమును ధ్యానించలేని వారు దేవుని అగ్నితో నింపబడలేరు. దేవుని అగ్ని నీలోనికి రావాలంటే వాక్యమును నీవు సమృద్ధిగా నీలో నింపుకోవాలి. మూడవదిగా ఆలోచన చేస్తే దేవుని సమాజమా, దేవుని అగ్ని మనలోనికి రావాలంటే మత్తయి సువార్త 3:11 అక్కడ యోహాను చెబుతాడు, నేనైతే నీటితో బాప్తిసమిస్తున్నాను కానీ నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, అతడు మీకు ఆత్మలోను అగ్నితోనూ బాప్తిసమిస్తాడు. వి షుడ్ రిసీవ్ ద అనాయింటింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. రక్షణ అనుభవము, వాక్యానుభవము, అభిషేకపు అనుభవము. ఆత్మాభిషేకమును అడగాలి. ప్రభువా నాకు అభిషేకం దయచు. లూకా 11:13 ప్రభువు చెబుతాడు, తన్ను అడుగు వారందరికి నిశ్చయముగా తండ్రి తనకు ఆత్మను ఇచ్చును. అడిగేవారు అడిగి పొందుకోవాలి. ప్రభువా నీ ఆత్మను నాకు దయచేయండి, అభిషేకము దయచేయండి. అభిషేకం వస్తే నీ హృదయాలు మండుతూ ఉంటాయి, నీ హృదయాలు అగ్ని మండుతూ ఉంటుంది. రేనాడ్ బోన్కే గారు అంటారు, అభిషేకం పొందినవాడు అగ్నితో నింపబడినవాడు. అగ్నితో నింపబడినవాడు ఖాళీగా ఇంటిలో ఉండడానికి ఇష్టపడడు, ఆత్మలను చూచి మౌనంగా ఉండలేడు, అతని హృదయం మండిపోతూ ఉంటుంది. అది అభిషేకం యొక్క లక్షణం. కాబట్టి నా ప్రియ దేవుని సమాజం, అగ్నిలోకి రావాలి. రక్షణ అనుభవం, వాక్యంతో నింపబడండి, అభిషేకంతో నింపబడండి. నాలుగవదిగా ఆలోచన చేస్తే 106వ కీర్తన 18వ చదివితే, వారి సంఘములో అగ్ని రగిలేను అనే మాట ఉంటుంది. సంఘ సహవాసములో అగ్ని రగులుతూ ఉంటుంది. అందుచేత సంఘ సహవాసమును నిర్లక్ష్యం చేయకూడదు. 106:18 వారి సంఘములో అగ్ని రగిలిన. థ్యాంక్ యూ సార్. అగ్ని రగులుతుంది సంఘములో. అందుచేత సహవాసములో ఉండాలి. చివరిగా ఇర్మియా గ్రంథం 20:9. ఇర్మియా గ్రంథం 20:9. ఇర్మియా 20:9. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును ప్రకటింపనని నేను అనుకొనుచుండగా నా హృదయములో అగ్ని వలె మండుచున్నది, నా ఎముకలలో అగ్ని మూయబడుతూ ఉన్నది. ప్రవక్త ఇర్మియా చెబుతున్నాడు, నేను ఇంకా ప్రజల కోసం సువార్త చెప్పను, ఏమి చెప్పను, ఇంకా మౌనంగా ఉంటాను. ఎందుకంటే చెబుతుంటే కొడుతున్నారు. ఎందుకు? ఆనాడు చెబుతున్న వారందరికీ వ్యతిరేకంగానే ప్రవక్త ఇర్మియా మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ ఒకలా చెబుతున్నాడు, ఇతడొక్కడే ఒకలా చెబుతున్నాడు. అందుకే ఎవరు నమ్మడం లేదు. అందుకే ఇర్మియాను కొడుతుంటే, ప్రభువా ఇంక చెప్పడం మానేస్తాను ప్రభువా అని ఇంట్లోకి వెళ్ళి కూర్చుని పోతే ఇర్మియా చెబుతున్నాడు, నా హృదయములో అగ్ని మండుచున్నది. ప్రజలకు సువార్త చెప్పడం అలవాటు చేసుకుంటే మరలా చెబుతున్నాను ఈ మాట, దయచేసి గమనించండి. నీకు సువార్త చెప్పడానికి అగ్ని రావాలి అని అంటే మొదట నీకు తెలిసినట్లుగా సువార్త చెప్పడం మొదలుపెట్టు ప్రజల కోసము. అది చెప్పడం మొదలు పెట్టగానే అగ్ని నీలో స్టార్ట్ అవుతుంది. ఆ అగ్ని ఇంకా నిన్ను ప్రచండముగా మండించి ప్రజల కోసం భారముతో సువార్త చెప్పి మహాసేవకుడిగా నిన్ను మారుస్తుంది. అగ్ని నీలోనికి రావాలంటే ఈ కార్యాలు జరగాలి. కనులు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రభువుని అడుగుదాం. ప్రభువా ఆ పనికిరాని పొదను నేనే ప్రభువా, నిష్ప్రయోజకుడిని. అయితే నిష్ప్రయోజకుడుగా ఆ కొండ మీద ఇంకా చాలా పొదలు ఉన్నాయి. అవన్నీ వాటి భవిష్యత్తు ఏమయ్యాయి అంటే తర్వాత ఎండిపోయి కాలిపోయాయి. నేను కూడా ఈ పొదలలో మిగిలిన పొదల్లాగా ఊరికినే ఉండి నిత్య నరకమని అగ్నికి వెళ్ళిపోకుండా ఆ హోరేబు పర్వతం మీద ఉన్న ఆ పొదలాగా, మండిన పొదలాగా, మోషేను ప్రవక్తగా మార్చిన పొదలాగా నన్ను మార్చు ప్రభువా. ఐఎమ్ రెడీలో, నేను సిద్ధముగా ఉన్నాను, నన్ను ఆ రీతిగా మార్చు ప్రభువా అని అడుగుదాము. భారము కలిగిన వారు, వాక్యం చేత సంధించబడిన వారు మీ కన్నులు మూసుకొని నోరు తెరిచి ప్రభువుని అడుగుదాం. ప్రభువా నీ అగ్ని నాకు పంపించు, నీ వాక్య అగ్నిని పంపించు, నీ యొక్క తండ్రి అగ్ని, అభిషేకపు అగ్ని నాలోనికి పంపించు. నాలో ఉన్న ప్రతి మస్టును కాల్చివేయు, నన్ను పరిశుద్ధుణ్ణి చేయి ప్రభువా. నాలో నుంచి మీరు మాట్లాడండి ప్రభువా. అనేక మంది పిరికివారు ఈ లోకంలో ఉన్నారు, నిరుత్సాహంతో ఉన్నారు. నిరుత్సాహంతోనే జీవితం మీద ఆయన విరక్తొచ్చి బ్రతుకుతున్న అనేక మందికి ఒక దర్శనం ఇచ్చి
వారిని ప్రోత్సహించి వారిని ధైర్యపరిచే ఒక అగ్నితో నిండిన పొదలా నన్ను మార్చు ప్రభువా. నా ద్వారా ప్రవక్తలు లేవాలి ప్రభువా. ప్రవక్తల తండ్రిగా మార్చు ప్రభువా. ఆత్మలను రక్షించే మహా అద్భుతమైన వ్యక్తిగా నన్ను మార్చు ప్రభువా. నన్ను మార్చండి ప్రభుని ప్రార్థన చేద్దాము. ఒక నిమిషము కనులు మూసుకుందాము. ప్రేరేపించబడిన వారు లేచి నిలబడదాము. అందరము ప్రార్థన చేసుకుందాము. అందరం ఒకసారి కనులు మూసుకుందాము. లేచి నిలబడిన ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నీ అగ్ని నాకు కావాలి ప్రభువా. నాయన, నీ వాక్య అగ్ని నాకు పంపించు ప్రభువా. నీ పరిశుద్ధాత్మ అగ్నిని పంపించు ప్రభువా. మమ్ములను మండించు ప్రభువా. నీ అగ్ని మాకు కావాలి ప్రభువా. నీ అగ్ని లేకపోతే మేము బ్రతకలేం ప్రభువా. లోడ్, మాకు మీ శక్తి కావాలి. నీ అగ్ని అభిషేకము పంపించు. ఈ రోజు మీ అగ్నితో మేము నింపబడాలి ప్రభువా. నీ అగ్ని కావాలి ప్రభువా. అడుగుదాం ప్రతి ఒక్కరు. అందరం కనులు మూసుకుందాము. ఎవరు ఇటాటు తిరగకుండా ఉన్న ప్రదేశంలో ప్రభుని అడుగుదాం. ప్రభువా, నీ అగ్నితో నన్ను నింపు ప్రభువా. నీ అగ్ని అభిషేకం నాకు దయచే ప్రభువా. నీ శక్తి దయచే ప్రభుని ప్రార్థన చేద్దాము. ప్రతి ఒక్కరు నోరు తెరుచుదాం. నోరు తెరుచుదాం. బయట ఉన్నవారు, లోపల ఉన్నవారు ఏ ఒక్కరు మౌనంగా ఉండకుండా నోరు తెరిచి ప్రభుని అడుగుదాం. ప్రియా పరిశుద్ధాత్మదేవా, ఆత్మదేవ, దిగిరండి ప్రభువా. దిగిరండి ప్రభువా. దిగిరండి ప్రభువా. మీకు వందనములు.